కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీల ప్రభుపాద లీలామృతంలో 27వ అధ్యాయం చర్చించుకుంటాము. మనం గుర్తుందనుకుంటాను మీకు. లాస్ట్ టైము మనము లాస్ట్ అధ్యాయంలో చర్చించుకుంది శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా నుంచి ఇప్పుడు విమానంలో భారతదేశం కోసం అనేసి బయలుదేరిపోయారు. ముఖ్యంగా రెండు ఉద్దేశాలను తీసుకొని ఇప్పుడు భారతదేశానికి వస్తున్నారు ప్రభుపాదుల వారు. మొదటిది వచ్చేసి ఆయన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆయన స్వస్థత బాగుపరుచుకోవడానికి అదొక కారణం. అయితే ఇంకో కారణం, బృందావనంలో వెళ్ళి అక్కడ ఒక అమెరికన్ హౌస్, తన అమెరికన్ శిష్యుల కోసం ఒక ఇల్లు మందిరాన్ని నిర్మించడానికి, ఎక్కడైతే ఒక శిక్షణా కేంద్రం, ముఖ్యంగా ఎక్కడైతే అమెరికన్ హౌస్లో అక్కడ ఈ అమెరికన్ శిష్యులు వచ్చి బృందావనంలో వైదిక శిక్షణ పొంది తద్వారా మంచి ప్రచారకులుగా మారి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయవచ్చు అని. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు ఈ రెండు ఉద్దేశాలతో ఇప్పుడు భారతదేశానికి బయలుదేరారు విమానంలో. సో మరి భారతదేశానికి చేరుకున్నారా, దాని తర్వాత చేరుకున్న తర్వాత మరి ఏం జరిగింది, ఏం చేశారు అనే విషయాలు ఈరోజు మనం చర్చించుకుంటాము. సో చర్చ మొదలుపెట్టుకునే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ. ముందటి నుంచి చేస్తాను మళ్ళీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం నుంచి 27వ అధ్యాయాన్ని మనము ఆరంభించబోతున్నాము. సో శ్రీల ప్రభుపాదుల వారు బయలుదేరారు విమానంలో. కానీ ఈ విమానం డైరెక్ట్గా భారతదేశానికి రాకుండా ప్రభుపాదుల వారు ఒక బ్రేక్ జర్నీ చేస్తున్నారు. ఫస్ట్ లండన్కి వెళ్ళి లండన్ నుంచి మాస్కో మీదుగా ఢిల్లీకి రాబోతున్నారు అన్నమాట. సో ఇప్పుడు ప్రభుపాదుల వారితో పాటు ఆయనకు సహాయంగా, ఆయనకు తోడుగా కీర్తానంద ప్రభు కూడా ప్రయాణిస్తున్నారు అదే ప్లేన్లో. సో ప్రభుపాదుల వారు, కీర్తానంద ప్రభు ఆ ప్లేన్ బయలుదేరింది, రాత్రంతా ప్రయాణం చేశారు. అది వచ్చేసి చేరుకుంది పొద్దునకి లండన్కి. సో లండన్లో ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ హోటల్లో కొద్దిగా
విశ్రామం తీసుకొని మసాజ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దాని తర్వాత న్యూ ఢిల్లీకి వెళ్ళడానికి ఇంకొక ఫ్లైట్ తీసుకోవడానికి వెళ్దామని బయలుదేరారు. కానీ అప్పటికే అక్కడ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఆ ప్లేన్ కొంచెంగా ఇప్పుడు డిలే అయిందనేసి. ఎందుకు అంటే అక్కడ ఒక ప్యాసింజర్కి స్మాల్ పాక్స్ రావడం కారణంగా ఇప్పుడు ఆ ట్రైన్ అంతా కూడా ఫ్యూమిగేట్ చేసి అంటే క్లీన్ చేసి శానిటైజ్ చేయాల్సి వస్తుంది. అందుకనే సమయం పడుతుంది. సో 16 గంటలు డిలే అవుతుందన్నమాట. సో ప్రభుపాల్ వారు ఇంకా ఆ రోజు రాత్రి అక్కడే మళ్ళీ హోటల్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటారు. పొద్దున్నే అక్కడ నుంచి లెటర్ కూడా రాస్తారు బ్రహ్మానందకి, న్యూయార్క్లో ఉన్న బ్రహ్మానందకి. సో అది జూలై 24వ తారీఖు. ఆయన ఇంకా హోటల్ రూమ్లోనే ఉన్నారు. అక్కడ ఎయిర్ కండిషను, టీవీ అన్నీ ఉన్నాయి, కానీ ప్రభుపాల్ వారు అవన్నీ కూడా ఏవి ఉపయోగించలేదు. ప్రభుపాల్ వారు అక్కడ నుంచి లెటర్ రాస్తున్నారు బ్రహ్మానంద ప్రభుకి న్యూయార్క్లో. సో ఆ విధంగా ఇక్కడ లేట్ అవ్వడం కారణంగా మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది రాత్రి ఎయిర్పోర్ట్లోనే, హోటల్లోనే. సో నేను మీకు లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఇప్పటివరకు అయితే బాగానే ప్రయాణం జరిగింది, ఏమీ సమస్య రాలేదు. సో ఇలాగే మేము బృందావనం చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నీకు వివరాలు తెలియజేస్తాము. సో ఇక ముఖ్యంగా నేను ఇప్పుడు నీకు ఉత్తరంలో ఏం రాస్తున్నానంటే, అక్కడ నన్ను కలిశాను అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ బీకే నెహ్రూని. సో ఈ బీకే నెహ్రూ నాకు ఆశ్వాసన ఇచ్చారు, మీకు తప్పకుండా పర్మనెంట్ వీసా, అమెరికాలో పర్మనెంట్గా ఉండడానికి వీసా ఆయోజన చేస్తానని. సో నువ్వు వెంటనే ఆయనకు అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి తెలియచేయి. మా గురువుగారు మీకు కొన్ని మా గ్రంథాలని, శ్రీమద్ భాగవతం పుస్తకాలని మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి అని. అలా అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత అపాయింట్మెంట్ ప్రకారం వెళ్ళి కలిసి ఆ పుస్తకాలు, మన భాగవతం సెట్ ఆయనకి బహుమతిగా ఇచ్చేసి మాట్లాడిరా అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ నుంచే లెటర్ రాసిస్తారు. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రభుపాల్ వారు అంటే ముందే చూస్తున్నాం మనము, లెటర్స్ ద్వారా చాలా కమ్యూనికేషన్ చేస్తారు. అందుకే ప్రభుపాల్ వారు చాలా లెటర్స్ ఉన్నాయి, మనకి ఎన్నో లెటర్స్ ఉన్నాయి, అన్ని లెటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో ప్రభుపాల్ వారు ఇంకా మాస్కో మీదుగా బయలుదేరడానికి ప్లేన్లో ప్రయాణిస్తారు. మాస్కోలో ఒక గంట సేపు బ్రేక్ ఉంటుందంతే. ప్రభుపాల్ వారు జస్ట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్లోనే కొంచెం అలా చూసి దాని తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ బోర్డ్ చేస్తారు ప్లేను. అక్కడ నుంచి 8 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఢిల్లీలో మధ్యరాత్రి చేరుకుంటారనమాట. అర్ధరాత్రి మధ్యలో ఢిల్లీకి చేరుకుంటుంది విమానం. సో అక్కడ నుంచి ఇంకా వెంటనే ప్రభుపాల్ వారు ఇప్పుడు భారతదేశానికి వచ్చేసారు. ఆ వాతావరణం, ఇప్పుడు భారతదేశం వాతావరణం ప్రభుపాల్ వారికి ఎంతో సూటబుల్ అనమాట. సో ప్రభుపాల్ వారికి ఎంతో ఇప్పుడు రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నారు. ఆ స్వెటర్ కూడా తీసేశారు. సో కీర్తానంద ప్రభు ఆయనతో పాటే ఉన్నారు. అక్కడ నుంచి కస్టమ్స్, ఎయిర్పోర్టు అవి కస్టమ్స్ వాళ్ళ అఫీషియల్స్ తర్వాత ఫార్మాలిటీ తర్వాత ప్రభుపాల్ వారి లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అక్కడ ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇక్కడ అమెరికాలో ఒక దేశం నుంచి ఇప్పుడు న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తే అక్కడ ఎంతోమంది భక్తులు కార్లలో వచ్చేసేవారు. ప్రభుపాల్ వారి సాగనంపడానికి కూడా ఎంతోమంది కార్లలో వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి. కీర్తానంద ప్రభు చూశారు, ఎవరు రాలేదని. సో బయటికి వెళ్ళగానే ఎయిర్పోర్ట్లో ఎవరు వస్తున్నారు, చాలామంది ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, అంటే ఆటో రిక్షా ఇంకా ట్యాక్సీ వాళ్ళు వెంటనే వచ్చేసి మా ట్యాక్సీలో రండి అని పిలుస్తున్నారు ప్రభుపాల్ వారిని. సో ప్రభుపాల్ వారు ఒక ట్యాక్సీ వాడితో హిందీలో మాట్లాడేసి నేను ఢిల్లీలో ఉన్న చిప్పివాడ ప్రదేశానికి, ఓల్డ్ ఢిల్లీలో అక్కడ మన రాధాకృష్ణ మందిరానికి వెళ్ళడానికి మాట్లాడుకున్నారు ట్యాక్సీ వాడితో. లగేజ్ పెట్టేసి వెనకాల కూర్చొని సీట్లో బయలుదేరారు. సో రాత్రి 2 మధ్యరాత్రి మబ్బు అనమాట, ఇంకా 2 AM చేరుకున్నారు. అదే మన చిప్పివాడ ఏరియాకి చేరుకున్నారు ఓల్డ్ ఢిల్లీలో. సో అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా రోడ్డు మీద వదిలేశాడనమాట అతను, ట్యాక్సీ అతను దించేశాడు ప్రభుపాల్ వారిని ఇంకా కీర్తానంద ప్రభుని. సో ప్రభుపాల్ వారు తన జేబులోంచి వ్యాలెట్ తీసి, పర్స్ తీసి అందులో కొన్ని డబ్బులు ఉన్నాయి, 40 రూపాయలు. ఏ 40 రూపాయలు అయితే ప్రభుపాదుల వారు తీసుకొని భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళారు, అదే 40 రూపాయలు అదే పర్సులోంచి తీసి ఆటో వాడికి కిరాయి ఇచ్చారు, అంటే ట్యాక్సీ వాడికి కిరాయి ఇచ్చారనమాట. ఆ ట్యాక్సీ వాడు 40 రూపాయలు అలాగే జోబులో పెట్టేసుకున్నాడు. ప్రభుపాల్ వారు అన్నారు, అరే 40 రూపాయలు పెట్టేసుకున్నావు ఏంటి, 40 రూపాయలు కాదు సగం డబ్బులే కూడా అవ్వవు దీనికి, నువ్వు 40 రూపాయలు తీసేసుకున్నావు ఏంటి, తిరిగి ఇచ్చేసే మిగతా డబ్బులే ఎంత ఎక్స్ట్రా ఉన్నాయో.
కానీ అతను లేదు లేదు 40 రూపాయలే కిరాయి అనేసి నేను మొత్తం తీసుకుంటానని ఇంకా ఇవ్వట్లేదు అనమాట. సో ప్రభుపాల్ వారు కొద్దిగా ఆయనతో ఆర్గ్యూ చేశారు గట్టిగా. తర్వాత చూసారు ఇంకేం లాభం లేదు, అర్ధరాత్రి ఎవరు లేరు ఇక్కడ అడగడానికి కూడా, పోలీసు వాడు కూడా ఎవరు తిరగట్లేదు, సరే మేము ఏం చేయలేమనేసి వదిలేస్తాడనమాట. సో కీర్తనానంద ప్రభుకి ఏం అర్థం కాదు అసలు వాళ్ళు ఏం వాదిస్తున్నారు, ఏంటి మాట్లాడుతున్నారు ప్రభుపాల్ వారు అని. సో ప్రభుపాల్ వారు అదే 40 రూపాయలు అమెరికాలో ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. అదే 40 రూపాయలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో ట్యాక్సీ వాడికి ఇచ్చారు. సో ఎనీవే ట్యాక్సీ వాడు వెళ్ళిపోయాడు. ప్రభుపాల్ వారు చెప్పారు కీర్తనానంద ప్రభుకి, వాడు మనని మోసం చేశాడు, ఎక్కువ డబ్బులు తీసేసుకున్నాడు. సరే తర్వాత లగేజ్ తీసుకొని రాధాకృష్ణ మందిరానికి వెళ్ళారు. బయట నుంచి తాళం వేస్తుంది. సో ప్రభుపాల్ వారు నాక్ చేశారు. లోపల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ప్రభుపాల్ వారిని గుర్తుపట్టేసి వెంటనే తాళం ఓపెన్ చేసి ప్రభుపాల్ వారిని ఇంకా కీర్తనానంద ప్రభుని పైన ఉన్న ప్రభుపాల్ వారి రూమ్కి తీసుకెళ్లారు. సో మనకు గుర్తుందనుకుంటాను, మందిరం రాధాకృష్ణ మందిరం కింద ఉంటుంది. దాని యొక్క డోము ఎగ్జాక్ట్ రాధాకృష్ణ మందిరం పైన ఈ రూమ్ ఉంది. ఆ డోమ్ పైన శిఖరం కూడా కొంచెం డోమ్ కూడా ఆ రూమ్లో కనిపిస్తుంది అనమాట. సో ప్రభుపాల్ ద్వారా ఆ రూమ్కి వెళ్ళారు. వెళ్ళి చూశారు, అంత దుమ్ము ధూళి ఉంది, అది క్లీన్ లేదు. కాకపోతే ప్రభుపాల్ వల్ల ఎలా వదిలేశారు ఆ రూమ్ని, ఏమేమి వస్తువులు అక్కడ, కొన్ని పేపర్లు, శ్రీమద్ భాగవతం కవర్లు, ఇంకా కొన్ని వస్తువులు ప్రభుపాల్ వారు అక్కడ ఉండేవి రూమ్లో అలాగే ఉన్నాయన్నమాట. ఎలా వదిలి వెళ్ళారు ప్రభుపాల్ వారు, ఆ రూమ్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్. సో ప్రభుపాల్ వారు చూసి కీర్తనానంద ప్రభు చెప్పారనమాట, చూసావా ఇదే రూమ్లో నేను ఉండేవాడిని, ఇక్కడే ఉండి ఢిల్లీలో ఈ రూమ్లో ఉండే నేను శ్రీమద్ భాగవతాన్ని రచించాను, ఇక్కడే కూర్చునేవాడిని, ఇక్కడే టైప్ రైటర్ ఉండేది, ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని టైప్ రైటర్లో టైప్ చేసేవాడిని, ఇక్కడే వంట వండుకునేవాడిని, ఈ మూలనే ఇక్కడే పడుకునేవాడిని. సో ప్రతిరోజు నా దినచర్య ఇదే ఉండేది, ముఖ్యంగా శ్రీమద్ భాగవతం టైప్ చేయడం, వంట వండుకోవడం, ఇక్కడే పడుకోవడం. సో చూసేసి ఆయన అనుకున్నాడు కీర్తనానంద ప్రభు, ఇంత చిన్న రూమ్లో ఇంత సింపుల్గా ప్రభుపాల్ వారు ఉండేవారా ఇక్కడ అని ఆశ్చర్యపోయారనమాట. సో నెక్స్ట్ రోజు పొద్దున ఇద్దరు అంటే అదే రోజు పొద్దున అనుకోండి, ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్స్ వచ్చారు. వచ్చేసి ప్రభుపాల్ వారిని చూశారు, పరీక్షించారు, చెప్పారు, స్వామీజీ మీకు నిజంగానే హార్ట్ అటాక్ అనేది వచ్చింది, గుండె సమస్యనే ఉంది మీకు, కానీ ఇప్పుడు మీకు ఏమి ప్రమాదం లేదు, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సో కానీ మీకు మేము కొన్ని మందులు ఇస్తాము, మీరు ఇవి వాడుకోండి, మీకు మంచిది అనేసి కొన్ని మందులు ఇచ్చేసి ఆయుర్వేదిక్ ఔషధాలు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కీర్తనానంద ప్రభుకి ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నారు అన్నమాట. ఈ ఆయుర్వేదిక్ ఔషధాలు ఏంటి, ఇవన్నీ అసలు ఇవి పనిచేస్తాయా, ఏం పౌడర్లు ఏవేవో లిక్విడ్స్ సీసాల్లో ఇచ్చారు ఏంటో, ఆయనకి అంతగా నమ్మకం అనిపించలేదు. మొదటిసారి చూస్తున్నాడు అతను. సో దాని తర్వాత శిల ప్రభుపాల్ వారు పిలిచారు, అక్కడ ఉన్న శ్రీకృష్ణ పండిత్ని కలిశారు. ఆయన వచ్చాడు, మాట్లాడారు. ఆయనకి ప్రభుపాల్ వారు చెప్పారు అమెరికాలో ఎలా ప్రచారం జరిగింది, ఏం జరిగింది, వివరాలు చెప్పారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడి నుంచి రికార్డ్ తీసుకొచ్చారు. అది అంటే దాన్ని టేప్ రికార్డర్ టైప్ అనుకోండి, దాంట్లోంచి ఆ రికార్డు హరే కృష్ణ కీర్తన్ చూపిస్తున్నారు ఆన్ చేసి. అది వినేసి ఇరుగు పొరుగులో ఉన్న రూమ్స్ అందరూ వాళ్ళు కూడా జనాలు కూడా వచ్చేసి పోగై చూస్తున్నారు, ఏంటి స్వామీజీ అమెరికా నుంచి వచ్చారు, చూపిస్తున్నారు, ఏం చెప్తున్నారు, వినడానికి వచ్చేసారు ఎంతో ఆసక్తితో. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు మాట్లాడారు ఎంతోమందితో. దాని తర్వాత సాయంత్రం కాలం మళ్ళీ ప్రభుపాల్ వారికి కొంచెం దగ్గు మొదలైంది. దాని తర్వాత ఆ దగ్గు తగ్గలేదు. నెక్స్ట్ డే పొద్దున్నే ఫుల్ ఫీవర్, హై ఫీవర్, 104 degrees ఫీవర్ వచ్చేసింది. సో వెంటనే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇచ్చిన ఔషధాలని వాడారు, కానీ ఫలితం దక్కలేదు. సో కీర్తనానంద ప్రభు అనుకున్నారు ఇది న్యూమోనియా లాగా కనిపిస్తుంది, ప్రభుపాల్ వారికి శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉంది అనేసి వెంటనే ఆయన అమెరికా నుంచి పెన్సిలిన్ పట్టుకొచ్చాడనమాట. సో ఆ పెన్సిలిన్ ఇంజెక్షను ఇక్కడ ఒక సిక్ డాక్టర్ ఉంటే అలోపతి డాక్టర్, ఆయన ద్వారా పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇప్పించారు. తర్వాత ప్రభుపాల్ వారు నిద్రించారు. లాస్ట్ 24 గంటల్లో సరిగ్గా లేదు నిద్ర ప్రభుపాల్ వారికి, ట్రావెలింగ్ చేసి వచ్చారు. సో ఇప్పుడు సరిగ్గా నిద్రపోయారని కీర్తనానంద ప్రభు చెప్తారు. సో కీర్తనానంద ప్రభు వెంటనే లెటర్ రాసేసారు న్యూయార్క్లో, ఇక్కడ మళ్ళీ స్వామీజీకి అస్వస్థత ఉంది, జ్వరం వచ్చింది, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, మీరందరూ ప్రార్థన చేయండి, మీరు కీర్తనలు కంటిన్యూ చేయండి. ఎలాగైతే ప్రభుపాల్ వారు వచ్చేసారండి భారతదేశానికి, ఎవరు అడుగుతున్నారు. సో మనం ప్రభుపాల్ వారు భారతదేశానికి వచ్చేసారు, ఢిల్లీకి వచ్చేసారు, ఢిల్లీకి చేరుకున్నారు, చిప్పువాడ మందిరంలో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ కీర్తనానంద ప్రభు లేఖ రాస్తున్నారు న్యూయార్క్లో భక్తులకి, మీరందరూ ఇంకా ప్రార్థన చేయండి, మీరు ఎలా కంటిన్యూ చేస్తున్నారో చాంటింగ్, మనం స్వామీజీ యొక్క హెల్త్ బాగుండాలని ఇంకా అన్ని నియమాలన్నీ బాగా పాటించండి, ప్రభుపాల్ వారి ఆదేశాలు, స్వామీజీ ఆదేశాలు పాటించని చెప్తారనమాట.
తర్వాత నెక్స్ట్ డే ప్రభుపాల్ వారి ఫీవర్ కొద్దిగా తగ్గుతుంది, 100.6 టెంపరేచర్ వచ్చేస్తుంది 100.6 డిగ్రీస్కి. కానీ ఇంకా ప్రభుపాల్ వారు ఇంకా కొంచెం వీక్గానే కనిపిస్తారు. కానీ ప్రభుపాల్ వారు అంటారు, మనం బృందావనంకి వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఢిల్లీ నుంచి కొంత సమయంలో అనేసి ఆయన వ్యక్తం చేస్తారు. సో నెక్స్ట్ ప్రభుపాల్ వారు ఢిల్లీలో ఉన్న ఆత్మారాం సన్స్ కూడా కబురు పడతారనమాట. శ్రీమద్ భాగవతం సెట్స్ ప్రభుపాల్ వారివి ఢిల్లీలో వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ అనమాట, వాళ్ళే సేల్ చేస్తున్నారు. సో సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఎన్ని సేల్ అయ్యాయి వివరాల కోసం వాళ్ళని కబురు పెట్టారు. సో ప్రభుపాల్ వారు దాని తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఇలా వచ్చారు అని తెలుసుకొని ఎంతోమంది ఢిల్లీలో ఉన్న ప్రభుపాల్ వారు తెలిసిన వాళ్ళందరూ కూడా కలవడానికి వస్తున్నారు, ప్రభుపాల్ వారిని ఆహ్వానిస్తున్నారు. చాలామంది ఢిల్లీలో ఉన్న పుణ్యాత్ములు అంటే పయస్ పీపుల్ అందరూ కూడా పిలుస్తున్నారు ప్రభుపాల్ వారిని, మా ఇంటికి రండి, అక్కడ మీరు ప్రవచనం ఇవ్వండి, మా ఆతిథ్యం స్వీకరించండి, ప్రసాదం గ్రహించండి, కీర్తన చేయండి అని. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఇంతమంది ఇళ్ళలోకి వెళ్ళడానికి నాకు కుదరదు, నా బదులుగా కీర్తానంద ప్రభు ఉన్నారు నా శిష్యుడు, ఆయన తీసుకెళ్ళండి అని పంపించేశారు. సో నెక్స్ట్ కొన్ని రోజులు కీర్తానంద ప్రభు వారు ఎంతోమంది ఇళ్ళల్లోకి వెళ్ళేవారు. ఆయన హరే కృష్ణ రికార్డ్ తీసుకుని వెళ్ళేవాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం చేసేవారంటే, సో హరే కృష్ణ కీర్తన చేసేవారు, లెక్చర్ ఇచ్చేవారు, ఈ హరే కృష్ణ రికార్డు ప్లే చేసేవారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తితో చూసేవారు. అమెరికా నుంచి ఈ వ్యక్తి సాధువు అయిపోయాడు మన స్వామీజీ యొక్క ప్రచారం ద్వారా. సో అమెరికా సాధువు ఇలా ఎంతో సీరియస్గా ఎంతో ఉత్సాహంతో కృష్ణ భక్తిని అనుసరిస్తున్న చూసి చాలామంది ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేశారనమాట. సో ఆగస్టు 1వ తారీఖున అంటే 6 రోజులు అయిపోయింది ఢిల్లీకి వచ్చేసి ప్రభుపాల్ వారు బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి చాలా దగ్గర. సో కీర్తానంద ప్రభు రాస్తారనమాట, బృందావనానికి చేరుకున్న తర్వాత లెటర్ రాస్తారు అక్కడ అంటే ఫ్రెండ్స్కి, నా ప్రియమైన సిస్టర్స్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ కూడా నేను గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు బృందావనంలో కృష్ణుడి స్థలం నుంచి నేను మీకు ఈ విషయాలు తెలుపుతున్నాను. మేము ఇక్కడికి చేరుకున్నాము, స్వామీజీ ఇంకా నేను ఇద్దరం కూడా చాలా ఢిల్లీ 31వ తారీఖే మేము ఢిల్లీలో పొద్దున్నే బయలుదేరాము తాజ్ ఎక్స్ప్రెస్ ద్వారా. 2 గంటల్లో మథురాకి చేరుకున్నాం. అక్కడ నుంచి ఇక్కడికి బృందావనంలో రాధా దామోదర మందిరం చేరుకొని ఇక్కడ 2 మంచి రూమ్స్ ఉన్నాయి ప్రభుపాల్ వారికి, అక్కడే ఉంటున్నాము. సో ఇక్కడికి రాగానే ప్రభుపాల్ వారికి ఇంకా హెల్త్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయిపోయింది. బృందావనాలు రాగానే ఆయన కళ్ళల్లో ఒక స్పెషల్ గ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మేము చేరుకున్న తర్వాత ఎంతోమంది భారతీయులు ఇక్కడ బృందావనంలో ఉన్నవాళ్ళు వచ్చేసి ప్రభుపాల్ వారిని కలవాలని మాట్లాడాలని ఎంతోమంది వచ్చేస్తున్నారు. నేను ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నాను. ప్రభుపాల్ వారికి ఇంకా కొంచెం హెల్త్ బాగోలేదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పాలని ప్రయత్నిస్తున్నా కానీ ఎవరు వినట్లేదు నా మాట. నేను ఎవరిని ఆపలేకపోయాను. ప్రభుపాల్ వారితో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అందరూ. సో బృందావనం చాలా అద్భుతమైన స్థలము. భౌతికంగా అంతగా పెద్దగా ఏమీ సంపద లేకున్నా కానీ ఎంతో అద్భుతమైన స్థలము. ఇక్కడ ఎన్నో మందిరాలు, ప్రతి చోట మందిరంలో కీర్తన గంట శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కోతులు ఉన్నాయి, ఇంకా నెమళ్ళు ఉన్నాయి, ఇంకా ఎన్నో చెట్లు, ఎంతో మంచి వాతావరణం ఉంది అనేసి ఆయన వెంటనే బృందావనం చేరుకోగానే రాస్తారనమాట. సో ఈ విధంగా చాలామంది కూడా మన మందిరంలో చేసినట్టు కీర్తన ప్రతి దగ్గరికి వెళ్ళి నేను మందిరాల్లో కూడా చూశాను, కీర్తన జరుగుతుంది అని చెప్తారనమాట. ఎనీవే ఒక్క రోజు అయిందంతే బృందావనంలో ప్రభుపాల్ వారు వెంటనే ప్లానింగ్ స్టార్ట్ చేస్తారనమాట. సో తిరిగి ఇప్పుడు అమెరికాకి ఎప్పుడు వెళ్ళాలి అని ప్రభుపాల్ వారు తన శిష్యులకు రాశారు, నేను ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాను, మళ్ళీ తిరిగి నేను ఎప్పుడు అమెరికాకి చేరుకుంటాను, మిమ్మల్ని ఎప్పుడు మళ్ళీ కలుస్తాను అనేసి. ఎందుకంటే నేను పాశ్చాత్య దేశంలో మొదలుపెట్టిన ప్రచార కార్యక్రమాలు ఇంకా ముగించలేదు, నేను ఇంకా దాన్ని కొనసాగించాలి. అందుకని తప్పకుండా నేను వస్తాను తిరిగి. నేను ఇప్పుడు జస్ట్ ఒక లీవ్ తీసుకున్నాను, ఒక 6 నెలల వరకు భారతదేశానికి వచ్చాను, మళ్ళీ నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. సో కీర్తానంద ప్రభు చెప్తున్నారు అనుకుంటా, మీకు తెలియజేశారనుకుంటా, ఇప్పుడు నా హెల్త్ బాగా ఇంప్రూవ్ అయింది బృందావనానికి వచ్చి అని తెలియజేశారు. ఇంకా ముఖ్యంగా ప్రభుపాల్ వారుకి ఒక లెటర్ వచ్చిందనమాట బ్రహ్మానంద ప్రభు దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్నప్పుడే. బ్రహ్మానంద ప్రభు రాస్తారనమాట ప్రభుపాల్ వారికి, మ్యాక్మిలన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ప్రఖ్యాతి చెందిన కంపెనీ, ఆ కంపెనీ ఆసక్తి చూపిస్తుంది మన భగవద్గీతను ప్రచురించడానికని. సో బృందావనం నుంచి ప్రభుపాల్ వారు వెంటనే బ్రహ్మానంద ప్రభుకి లెటర్ రాసేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ మ్యాక్మిలన్ కంపెనీ నుంచి
నువ్వు కాంట్రాక్ట్ నా తరఫున సైన్ చేసేసాయి. ఈ భగవద్గీత వెంటనే మనకు ప్రచురితం అవ్వాలి. నేను ఎన్నో రోజుల నుంచి మనం ప్రయత్నిస్తున్నాము. ఈ మ్యాక్మిలన్ పెద్ద కంపెనీ, చాలా మంచిది. ఒకవేళ మ్యాక్మిలన్ నుంచి అయితే తొందరగా చేసే కార్యక్రమం, లేకపోతే నాకు వెంటనే అది కాకుంటే వేరే ఏదో ఒక విధంగా అక్కడ కాకపోతే భారతదేశంలోనో జపాన్లోనో ఎక్కడ ఒక దగ్గర ఈ యొక్క భగవద్గీత వెంటనే ప్రచురితం అవ్వాలి మన పుస్తకాలు. ఎందుకంటే ఈ పుస్తకాలు ఏ కంపెనీ ద్వారా అయినా పర్వాలేదు, ఆ మ్యాక్మిలనోడు పబ్లిష్ చేసినా పర్వాలేదు, అతను మనకి ఏ కమిషన్ ఇచ్చినా పర్వాలేదు, ఆ కమిషన్ ఎంత ఇచ్చినా పర్వాలేదు, మనం దాంతో సంతృప్తి చెందుదాము, దానికి ఏం సమస్య లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు పుస్తకాలు మనకు ప్రచురితం అవ్వాలి. ఇంకా వేలాది వందలాది సంఖ్యలో పుస్తకాలంతా వితరణ అయ్యి ఎంతోమంది చదివి దానికి ఆ పుస్తకాలని చదవాలి. అది ముఖ్యమైన ఉద్దేశము. ఇంకా ఏదైనా లాభం దీని నుంచి వస్తే ఆ లాభం ద్వారా నేను అమెరికా హౌస్, ఈ బృందావనంలో మన అమెరికా శిష్యులందరి కోసం అమెరికా హౌస్ ఒకటి స్థాపించాలనుకుంటున్నాను అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ప్రభుపాల్ వారు అక్కడే బృందావనంలో రాధా దామోదరం మందిరంలో ఆ 2 రూమ్లలోనే ఇప్పుడు నివసిస్తున్నారనమాట. సో ఇంకా ప్రభుపాల్ వారికి అలాగే కీర్తనానంద ప్రభు మసాజ్ చేస్తున్నారు, ప్రభుపాల్ వారికి అన్ని రకాల సహాయం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారి ఇక్కడ వాతావరణం ఆయనకి, ఇప్పుడు ఆయన దేశానికి వచ్చేసారు, భారతదేశానికి. సో ప్రభుపాల్ వారికి వాతావరణం బాగా సెట్ అవుతుంది. సో ఆయనకి ఏమీ సమస్య లేదు వాతావరణం తీసుకొని. కానీ కీర్తానంద ప్రభుకి ఇప్పుడు ఇక్కడ వేడి ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఇక్కడ ఎక్కువ వేడి ఉంది. సో ఆయన వెంటనే ఆ వేడికి అలసిపోతున్నాడు. సో ప్రభుపాదుల వారేమో ఇప్పుడు బృందావనంలో కోలుకుంటున్నారు, ఇంకా ప్లాన్ చేస్తున్నారనమాట. ఆయనకి ఎంతో ప్రేరణ వస్తుంది ఇంకా ప్రచారం చేయాలని. బృందావనం నుంచి ఆయనకి మంచి మంచి ప్లాన్స్ చేస్తున్నారు. ఎలా నేను మ్యాక్మిలన్ ఒప్పుకుంటున్నారా, ఆసక్తి చూపిస్తున్నారా మన భగవద్గీత పబ్లిష్ చేయడానికి, అయితే దీని తర్వాత వెంటనే భాగవతం కూడా నేను ఇలాగే ప్రచురిస్తాను మ్యాక్మిలన్ నుంచి. దాని తర్వాత ఈ విధంగా నా యొక్క శిష్యులే ఇవన్నీ కార్యక్రమాలు చేయొచ్చు. సో ఎన్నో విషయాలు, నాకు ఎన్నో కార్యాలు చేసే ఉన్నాయి. సో నేను అక్టోబర్ కల్లా తిరిగి మళ్ళీ ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ అమెరికాలో ప్రచార కార్యక్రమాలు చూడడానికి వెళ్ళాల్సిందే అని ప్రభుపాల్ వారు ప్లాన్ చేస్తున్నారనమాట. అక్కడేమో వేడి పెరిగిపోయిందంట. అప్పుడు కొన్ని రోజులు బాగా వేడి పెరిగిపోయింది. ఇప్పుడు సమ్మర్ లాస్ట్ పార్ట్ అనుకోండి, ఇంకా ఉన్నట్టుంది అక్కడ. ఇంకా అంటే వానలు మొదలవ్వలేదంట అప్పుడు. సో ఈ కీర్తానంద్ ప్రభు ఏమో చాలా కష్టం మీదుగా భరిస్తున్నాడు అనమాట ఆ వేడిని. సో ఆ విధంగా ఒక వారం తర్వాత వానలు మొదలయ్యి, వానలు వచ్చిన తర్వాత టెంపరేచర్ తగ్గి నార్మల్ చల్లబడింది అనమాట మొత్తం వాతావరణం. సో కీర్తానంద్ ప్రభు రాస్తారు లెటర్లు, ఇక్కడైతే చాలా వేడి ఉంది, తట్టుకోలేనంత వేడి, ఇది చాలా వేడి స్థలం, ఇప్పుడు వానలు పడ్డాయి, చల్లబడింది, హాయిగా ఉంది. ఇంతకుముందు అయితే నేను తట్టుకోలేకపోయాను ఒక వారం పాటు. కానీ స్వామీజీ మాత్రం, ఆయనకు మాత్రం ఇక్కడ వెదర్ బాగా సూట్ అయింది. ఇక్కడ ఎంత వేడి ఉన్నా ఆయన కోలుకుంటున్నారు, ఆయన హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. కానీ నాకు మాత్రమే ఇప్పుడు డీసెంట్రీ అంటే లూజ్ మోషన్స్, కడుపు బాగాలేదు. సో నేను ఒక వారం నుంచి దీని గురించి బాధపడుతున్నాను, తగ్గట్లేదు. కాకపోతే ఇక్కడ నేను దగ్గర ఉన్న అన్ని మందిరాలని దర్శిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వానాకాలం మొదలైంది. ఇక్కడ జూలన్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ 5 రోజుల పాటు జూలన్ ఫెస్టివల్ అని. సో ప్రతి మందిరంలో లో రాధారాణి కృష్ణుని కూర్చోబెట్టి ఉయ్యాల, జూలన్ అంటే. సో అందులో జూలన్ ఫెస్టివల్ ఉత్సవం చేస్తారు. చాలా అద్భుతంగా ఉంది. అన్ని మందిరాల్లో నేను చూశాను, ఎంతో బాగా అలంకరణ చేస్తారు, ఇంకా ఎంతో మంచి కీర్తన చేస్తారు. సో నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా నాకు అక్కడ మాంట్రియల్లో ప్రభుపాల్ వారితో కలిసి అక్కడ చేసిన కీర్తన నాకు ఇంకా నచ్చుతుంది దీనికన్నా కూడా అని చెప్తారు ఆయన వ్యక్తం చేస్తారు కీర్తన ఉత్తరంలో. నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా మనము ఈ యొక్క మనకు పాలన పోషణ ఆధ్యాత్మికంగా స్వామీజీ ప్రభుపాల్ ద్వారానే ఆయన చేసిన కీర్తన, ఆయన ఇచ్చిన మనకు ఆదేశాల ద్వారానే కలుగుతుంది అని ఆయన రాస్తారనమాట. సో ప్రభుపాల్ వారు కూడా లెటర్ రాస్తున్నారు తన శిష్యులకి. ఇప్పుడు శిష్యులందరూ కూడా అక్కడ అమెరికాలో కొత్తగా సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. సో ప్రభుపాల్ వారు లేఖలు రాసి వాళ్ళని గైడ్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి లేఖలు రాశారు అందరికీ. ముఖ్యాంశం ఒకటి ఏంటంటే, ఈ బృందావనం ఒక ప్రేరణ మాత్రమే మనకి. ఈ బృందావనం నుంచి మనం ప్రేరణ తీసుకోవాలి, కానీ మన అసలైన కార్యము ప్రపంచవ్యాప్తం, మన ఫీల్డ్ ఎక్కడ మనం చేయాల్సింది ప్రచారం అంటే
బృందావనం నుంచి ప్రేరణ తీసుకొని మొత్తం విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల మనం ప్రచారం చేయాలి. సో ఇది నా లక్ష్యము. సో ఇక్కడి నుంచి నేను ప్రేరణ తీసుకోవడానికి వచ్చాను. సో నేను ఒకవేళ చనిపోయినా సరే భవిష్యత్తులో నేను స్టార్ట్ చేసిన ప్రచారం మాత్రం ఎప్పుడూ ఆగకూడదు. ఇదే నా కోరిక. సో అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్రచార కార్యక్రమాన్ని నేను ఏదైతే మొదలు పెట్టానో మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అనేసి ప్రభుపాల్ వారు వాళ్ళందరికీ ఇలా ఉత్సాహాన్ని ఇస్తూ రాస్తారనమాట లేఖలో రిటర్న్. సో అప్పుడు బ్రహ్మానంద ప్రభు తర్వాత ప్రభుపాల్ వారికి ఒక లేఖ రాసి ఒక ప్రశ్న అడుగుతారు. స్వామీజీ, మీరు శుద్ధ భక్తులు, మరి శుద్ధ భక్తులకి కూడా మాకు ఒక ప్రశ్న ఉంది. ఏంటంటే ఎలా మరి మాయా ఇలా ఆక్రమణ చేసింది, మీరు కూడా అస్వస్థతకు గురయ్యారు, మరి ఇది మాయా యొక్క ఆక్రమణైనా ఎలా అర్థం చేసుకోవాలి మేము అనేసి ఒక లేఖ రాస్తారు. సో ప్రభుపాల్ వారు ఆగస్టు 14వ తారీఖున దానికి జవాబు రాస్తారు. ఏమని రాస్తారంటే, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, నన్ను మాయ ఆక్రమణ చేసిందా అనేసి. యుద్ధం చేసేటప్పుడు రెండు పక్షాలు యుద్ధం చేస్తాయి. అలా యుద్ధం చేసినప్పుడు గాయాలు జరగడం, ఎదురు దెబ్బలు తినడం అనేది సహజం. సో పెద్ద యుద్ధం, మహాయుద్ధం జరుగుతుంది ఇక్కడ. నేను మీ దేశానికి వచ్చినప్పుడు మాయ పైన నేను పెద్ద యుద్ధాన్ని ఘోషణ చేసి యుద్ధం చేశాను. సో మాయ చూసింది, అరే ఈ స్వామీజీ వచ్చేసాడు, ఇప్పుడు మాయతో నేను అందరినీ రజోగుణం తమోగుణంలో ముంచేసి పెట్టాను ఈ అమెరికా వాళ్ళందరినీ, కానీ ఈ స్వామీజీ వచ్చేసి వీళ్ళందరి నుంచి అన్ని 4 పాపకార్యాలని వదిలింపజేసేసి వాళ్ళందరినీ భక్తులుగా మార్చేశాడు. సో మాయ అందుకనే నాకు ఇలా ప్రాణాలు పోయేలా నాకు ఇలా దెబ్బతీసింది, నా పైన ఆక్రమణ చేసింది. కానీ నేను ఇంత 1 సంవత్సరంలోనే మాయ పైన విజయం సాధించాను. నాకు ఇలా ప్రాణాపాయం అవస్థ వచ్చినా కానీ నన్ను కృష్ణుడు రక్షించాడు. సో అందుకే మనము మాయ గురించి ఎక్కువగా చర్చించుకోవడం, దాని గుణగానం చేయడం కన్నా కృష్ణుడిని మనము గుణగానం చేయాలి. కృష్ణుడికి మనము మన కృతజ్ఞత వ్యక్తం చేసుకోవాలి, ధన్యవాదాలు తెలుపుకోవాలి, ఆయన మనల్ని రక్షించారు. సో అందుకనే మీరేమీ కంగారు పడకండి. ఇప్పుడు నా యొక్క హెల్త్ కోలుకుంటున్నాను, ఇంప్రూవ్ అవుతున్నాను, నేను హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. న్యూయార్క్లో కన్నా ఇక్కడ లంచ్ బాగా తీసుకుంటున్నాను నేను, ప్రసాదము, నాకేమీ సమస్య లేదు. ఇంకా కొంచెం ఫిట్ అయిపోయానంటే సరే, రెడీ అయిపోయానంటే మళ్ళీ యుద్ధ భూమిలో ప్రవేశించడానికి మీ అందరి మధ్యలో నేను వచ్చేస్తాను మీరే అని ప్రభుపాల్ వారు వాళ్ళందరికీ కూడా ఆశ్వాసన ఇస్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారి ఒక ఉద్దేశంతో వస్తారు కదా ఇక్కడికి. ఒకటి, ఆయన హెల్త్ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ప్రభుపాల్ వారు వ్యక్తం చేశారు ఆల్రెడీ లెటర్స్లో. ఇంకొకటి ఏంటంటే శిల ప్రభుపాల్ వారు ఇంకొక ప్లాన్తో వచ్చారు. అమెరికన్ హౌస్, అమెరికన్ శిష్యులకు ఒక మెయిన్లీ శిక్షణ కేంద్రం అమెరికా నుంచి. ఎందుకంటే ఇక్కడ వైదిక శిక్షణ, వైదిక సంస్కృతి, సంస్కారం, సంస్కృతం, ఇంకా మన గ్రంథాలు, ఆచార్యుల యొక్క గ్రంథాలు అన్నీ కూడా ఇక్కడ బృందావనంలో ఉన్నాయి. సో ఇక్కడ ఉండి అవన్నీ నేర్చుకోవచ్చు. ఇది మంచి వాతావరణం, బృందావనం ఉన్న వాతావరణంలో ఇవన్నీ శిక్షణ అంతా ఇవ్వచ్చు. కనుక ఇక్కడ ఒక అమెరికన్ శిష్యులకు ఒక కేంద్రం ఉండాలి, మనకి ఒక ఇల్లు అవసరం అని ప్రభుపాల్ వారు ఇక్కడికి వచ్చారు. అది అరేంజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారనమాట. సో ఎందుకంటే ప్రభుపాల్ వారు ముందే అనుకున్నారు, అప్పుడైతే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందో అప్పుడే అనుకున్నారు, అప్పుడే చెప్పేశారు రాయరామ్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడే, ఒకవేళ నేను ఈ భాగవతం రచించడం పూర్తి చేయలేకపోతే నువ్వు దీన్ని కంటిన్యూ చేయి, నువ్వు పూర్తి చేసి పబ్లిష్ చేయి. అందుకనే ప్రభుపాల్ వారు కోరుకున్నారనమాట. వీళ్ళందరూ కూడా అచ్యుతానంద ప్రభు, గౌరసుందర్ ప్రభు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ సంస్కృతం, బెంగాలీ, హిందీ ఇవన్నీ భాషలను నేర్చుకుంటే అప్పుడు ఈ ప్రచార కార్యక్రమం, ఇంకా పుస్తకాల ప్రచురణ, వితరణ ఇవన్నీ కూడా ముందుకి జరగగలుగుతాయి. నేను లేని సమక్షంలో కూడా వీళ్ళందరూ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ప్రచార కార్యక్రమాలని. అందుకనే ప్రభుపాల్ వారు కోరుకున్నారన్నమాట. ఇలా బ్రహ్మానంద ప్రభు, హయగ్రీవ, ఈ రాయరామ్ ప్రభు వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఇవన్నీ నేర్చుకోవాలి అని. అంతేకాకుండా ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ నేను ఇలా స్థాపిస్తాను, మందిరాలు స్థాపిస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ అమెరికన్ హౌస్ స్థాపించిన ఇవన్నీ ఈ సంపత్తిని ఇంకా ఇవన్నిటిని చూసుకోవడం అనేది నా ఒక్కడి వల్ల కుదరదు ఎప్పటికీ. అందుకే మీరు అందరూ కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి వీళ్ళందరూ కూడా అనేసి ప్రభుపాల్ వారి కోరిక అనమాట. నేను ఒకవేళ హెల్త్ బాగా అయిపోయినా నేను ప్రచారంలో తిరుగుతూ ఉంటాను. సో ఇవన్నీ ప్రతి సంపత్తిని ప్రతి చోట తన శిష్యులు చూసుకోవాలని ప్రభుపాల్ వారి కోరిక అనమాట. అందుకనే ప్రభుపాల్ వారు ఇదే ఉద్దేశంతో, ఇప్పుడైతే అక్కడ అమెరికన్ హౌస్ అయితే లేదు, కానీ అక్కడ ప్రభుపాల్ వారి ఒక గురు భ్రాత, ఆయన పేరు వచ్చేసి బోన్ మహారాజ్ అనమాట.
స్వామి బోన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఆయనది ఇన్స్టిట్యూట్ ఉంది, ఒకటి ఇన్స్టిట్యూట్, ఒక కాలేజ్ అనమాట, ఆయన కట్టాడు అక్కడ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ ఫిలాసఫీ అని. ఆ కాలేజ్ ఇప్పుడు ఆగ్రా యూనివర్సిటీ నుంచి కూడా అనుమోదన దొరికిందనమాట ఆ కాలేజీకి. సో అందులో 300 స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుకుంటున్నారు. సో ప్రభుపాల్ అంటే ఒక డిగ్రీ కాలేజ్ అనమాట. అంటే మహారాజు అంటే బోన్ మహారాజు ఒక అంటే ప్రభుపాల్ వారి గురు భ్రాత అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ యొక్క శిష్యులే. సో ఆయన ఇప్పుడు ఏంటంటే ఒక డిగ్రీ కాలేజ్ కట్టాడనమాట అక్కడ. తద్వారా ఏంటంటే అక్కడ యువతి యువకులు వచ్చి చదువుకొని భౌతిక శిక్షణ పొంది వారు బాగా భౌతిక ఉద్యోగాలు, భౌతిక జీవితం జీవించి వారి యొక్క భౌతిక జీవితాన్ని అభివృద్ధి చేయడానికి ఈయన ఒక మంచి కాలేజ్ కట్టారనమాట అక్కడ. సో ప్రభుపాల్ వారు అక్కడికి వచ్చి అక్కడ నుంచి ఆయనను కొంచెం సహాయం తీసుకొని వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి సంస్కృతం అవన్నీ నేర్చుకోవచ్చేమో ఇంకా అనేసి అడుగుదామనేసి నిర్ణయించుకుంటారు. సో ప్రభుపాల్ వారు కీర్తానంద ప్రభువుని తీసుకొని ఇద్దరు కలిసి స్వామి బోన్ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. ఆయన కాలేజీకి వెళ్తారు, ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. అప్పుడు స్వామి బోన్ వాళ్ళని ఇద్దరిని కూడా రిసీవ్ చేసుకుంటారు తన ఆఫీస్లో. తన ఆఫీస్ చాలా క్లీన్గా చకాచక ఉంటుందన్నమాట. మంచి చైర్స్, బాగా ఫర్నిష్డ్ చైర్స్, కాచెస్ అన్నీ ఉంటాయి. ఆయన కూడా బాగా ధోతి సూట్ వేసుకొని మంచి చాలా లెదర్ షూస్ కూడా వేసుకొని ఉంటాడు అనమాట, లెదర్ స్లిప్పర్స్. ఈ విధంగా థిన్ ధోతి, ఐరన్ షర్టు, ఇంకా ఈ విధంగా బాగా చూడడానికి బాగా జెంటిల్మెన్గా ఉంటాడనమాట. ఎందుకంటే ఈయన చాలా రోజులు కూడా ఇంగ్లాండ్లో ఉండి, ఎందుకంటే భక్తి సిద్ధాంత ఠాకూరు ప్రచారం చేయాలనేసి బోన్ మహారాజ్ని ఇంగ్లాండ్కి పంపించారు. సో ఇంగ్లాండ్కి వెళ్ళి ఆయన అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళని కలిశారు. దాని తర్వాత అక్కడ ఎన్నో పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా ప్రసంగాలు ఇచ్చారు. ఎంతోమందితో ఫోటోలు కూడా దిగారు. కాకపోతే అక్కడ ఎక్కువగా ప్రచారం చేసి భక్తులుగా తయారు చేయలేకపోయారు వాళ్ళని. కాకపోతే కొన్ని రోజులు అలా ఉండి అక్కడ సమయం వెచ్చించి తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చేసారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఆయన గుర్తు అనమాట, ఈ బోన్ మహారాజు ఇక్కడ తిరిగి వచ్చాడు, బృందావనంలో ఉన్నాడు అనేసి. ప్రభుపాల్ వారు న్యూయార్క్లో చాలా మొదటి సమయంలో న్యూయార్క్లో మనం చూసాము ఎంత కష్టపడ్డారు ప్రభుపాల్ వారు స్థాపించడానికి, న్యూయార్క్లో మందిరం కానీ ప్రచారం చేయడానికి కానీ. సో అప్పుడు లేఖలో ఎంతోమంది తన గురు భ్రాతలకు రాశారు. అందులో బోన్ మహారాజ్ కూడా సహాయం కోసం రాశారు. కానీ అప్పుడు బోన్ మహారాజ్ పెద్దగా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సో ఇప్పుడు కూడా ప్రభుపాల్ వారు ఇక్కడికి వచ్చి ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట బోన్ మహారాజ్కి ఏమని, నేను అమెరికాకి వెళ్ళాను, ఇలా ప్రచారం జరిగింది, అమెరికాలో ఇప్పుడు కొంతమంది నాకు శిష్యులు కూడా అయ్యారు, కొన్ని చోట్ల మందిరాలు కూడా మేము స్టార్ట్ చేశాము, ఒక శిష్యుడిని నేను తీసుకొని వచ్చాను అనేసి చెప్తున్నాడు. కానీ బోన్ మహారాజ్కి పెద్దగా ఆసక్తి అంతగా చూపించట్లేదు, ఏమీ ఆయనను ప్రతిక్రియ కూడా ఏం లేదనమాట. సరే ఏదో చెప్తున్నాడు అని వింటున్నాడు, అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏమీ చెప్పట్లేదు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇలా చెప్పారు, నేను ఇలా మా అమెరికా నుంచి వచ్చిన శిష్యులని మీ కాలేజీలో ఇక్కడ సంస్కృతం నేర్చుకోవడానికి మీ అనుమతి కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఆ వీలే కలుగుతుందా అని అడగగానే వెంటనే బోన్ మహారాజ్కి అనిపించింది, అమెరికా నుంచి శిష్యులు అంటే అమెరికా వాళ్ళు వచ్చి మా కాలేజీలో స్టూడెంట్స్గా జాయిన్ అయ్యి చదువుకుంటే మా కాలేజీ యొక్క పేరు ప్రఖ్యాతలు ప్రసిద్ధి బాగా పెరిగిపోతాయి అని వెంటనే అంగీకరించేసి మీ అందరి అమెరికా శిష్యులకి ఇక్కడ చదువుకోవడానికి నాకు అంగీకారమే, అంతేకాకుండా వాళ్ళు ఫ్రీగా చదువుకోవచ్చు ఇక్కడ, నాకు ఏమీ సమస్య లేదు అనేసి వెంటనే అంగీకరించేశారు బోన్ మహారాజ్. సో ఈ విధంగా అంగీకరించిన కారణంగా ప్రభుపాల్ వారికి ఎంతో ఆనందం కలిగి ప్రభుపాల్ వారు వెంటనే లేఖలో రాసేశారనమాట తన శిష్యులకి అమెరికాలో, ఇక్కడ సంస్కృతం చదువుకోవడానికి ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో మనకు మంచి అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్న బోన్ మహారాజ్తో నేను మాట్లాడాను, అతను మాట్లాడడం ద్వారా అతను అంగీకరించేశాడు, మనం ఇక్కడ మన శిష్యులు అమెరికా శిష్యులు వచ్చి ఇక్కడ సంస్కృతం ఉచితంగా చదువుకోవచ్చని, సో ఇక్కడ ఉన్న సువిధలను మనం ఉపయోగించుకోవచ్చని. సో ఇప్పుడు మనకి ఇక్కడ అమెరికన్ హౌస్ వెంటనే లేదు కనుక నేను మాట్లాడాను, నాకు అనిపిస్తుంది బోన్ మహారాజ్ మనకి కొంచెం మంచి స్థలాన్ని కూడా ఇవ్వచ్చు, అక్కడ మనం తర్వాత మన అమెరికన్ హౌస్ కట్టుకొని అక్కడ మనము మన శిక్షణా కేంద్రాన్ని అన్ని వస్తువులతో మనము స్థాపించుకుందామంట. కానీ ఇప్పటికీ మాత్రం ఇక్కడ మనకు రెడీగా ఇన్స్టిట్యూట్లో మనం సంస్కృతము మన గోస్వాముల యొక్క ఆచార్యులు రచించిన గ్రంథాలన్నీ కూడా చదువుకోవడానికి మంచి అవకాశం ఉంది.
సో ఈ అవకాశాన్ని ఎవరెవరు వినియోగించుకోవాలనుకుంటున్నారో నాకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు చెప్పండి, నేను తప్పకుండా ఎవరెవరు రావాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని లేఖలో రాస్తారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ఆగస్టు 28వ తేదీ సో శిల ప్రభుపాల్ వారు ఆ రోజు, అది జన్మాష్టమి రోజు, ఆ రోజు కీర్తానంద ప్రభువుకి సన్యాస దీక్ష ఇచ్చేస్తారు. సో కీర్తానంద ప్రభువుకి నామకరణం అయిపోతుంది ఇప్పుడు, సన్యాస నామం కీర్తానంద స్వామి. సో కీర్తానంద స్వామి మొదటి అమెరికన్ సన్యాసి శిష్యుడు అనమాట ప్రభుపాల్ వారికి. ఇంకా చెప్పాలంటే మొదటి శిష్యుడు ప్రభుపాల్ వారి ఎవరైతే సన్యాసం తీసుకున్నారు, కీర్తానంద స్వామి. సో ఈ ఉత్సవంలో, ఎందుకంటే ఇది రాధా దామోదర మందిరం, అక్కడ జన్మాష్టమి సందర్భంగా వందలాది మంది భక్తులు వచ్చారు. సో వాళ్ళందరి సమక్షంలో ఈ ఉత్సవం జరిగింది. ఆయనకు సన్యాసం ఇచ్చారు ప్రభుపాల్ వారు. సో చాలామంది వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేశారు కీర్తానంద స్వామికి. ఇప్పుడు అమెరికన్ సన్యాసి తీసుకోవడంతో ఇంకా అందరూ కూడా ఆయనకు చెప్పారు, మీరు చూడడానికి చేతన మహాప్రభులా ఉన్నారని కూడా ప్రశంసించారు ఆయన్ని, ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. సో ప్రభుపాల్ వారు రాశారు తన శిష్యులకి అమెరికాలో. సో ఇక్కడ కీర్తానంద స్వామి అయ్యారు ఇప్పుడు నా శిష్యుడు, ఆయనకి సన్యాసం ఇచ్చాను. ఆయన వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి అమెరికాకి వచ్చేస్తారు. అక్కడికి వచ్చి అక్కడ ఇంకా బాగా ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అప్పటి వరకు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉన్నంతకాలం నేను ఆయన్ని ఉపయోగించుకొని ఆయన ద్వారా ఇంకా కొంతమంది భారతీయుల్ని భక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తాను అని లేఖలో రాస్తారనమాట. సో ఇది ఆగస్టు యొక్క చివర వచ్చేసింది. సెప్టెంబర్ మొదట్లోనే అమెరికా నుంచి ఇంకొక ప్రభుపాల్ వారి శిష్యులు ఢిల్లీకి చేరుకుంటారు. ఆయన పేరు వచ్చేసి అచ్యుతానంద ప్రభు. సో అచ్యుతానంద ప్రభు ఢిల్లీకి రాగానే అక్కడ ఒక హిందూ మాతాజీ ఒక ఆమె ఆయనకు ఒక 5 రూపాయలు ఇచ్చి ట్రైన్ తీసుకొని మథురాకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది. సో తద్వారా ఆయన ఆ డైరెక్షన్ ప్రకారం మథురాకు వచ్చేసి అక్కడి నుంచి ఆయనకు కేశవ్జీ గౌడియ మఠకి చేరుకుంటారు. కేశవ్జీ గౌడియ మఠలో నారాయణ మహారాజు ఉంటారు. ఆయన ప్రభుపాల్ వారు ఒక మంచి మిత్రులు. సో ప్రభుపాల్ వారు ఒక మిత్రులైన నారాయణ మహారాజు ఈ అచ్యుతానంద ప్రభుని తీసుకెళ్తారు. ఎందుకంటే కేశవ్జీ గౌడియ మఠలోనే ప్రభుపాల్ వారు నివసించారు కొన్ని రోజులు. సో ప్రభుపాల్ వారు అక్కడే సన్యాసం కూడా తీసుకున్నారనమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు ఎక్కడ సన్యాసం తీసుకున్నారో, ఎక్కడ నివసించేవారో అన్ని స్థలాలు చూపించారు అచ్యుతానంద ప్రభుకి. దాని తర్వాత అచ్యుతానంద ప్రభుని రిక్షాలో ఒక పెద్ద ఆయనకి ఇచ్చి కూర్చోబెట్టి ప్రభుపాల్ వారు ఇక్కడ రాధా దామోదర మందిరంలో ఉన్నారు కదా, అక్కడికి తీసుకుపోమని పంపించేశారు. సో ఆ రిక్షావాడు రాధా దామోదర మందిరానికి తీసుకొచ్చారు. ప్రభుపాల్ వారు ఉన్న ఆ రూమ్ దగ్గరికి వచ్చి వెంటనే దండతునామాలు అర్పించుకున్నారు అచ్యుతానంద ప్రభు. ఎందుకంటే ఆయన మొదటిసారి వస్తున్నారు ఇలా అమెరికా నుంచి ఇక్కడికి, ఒక్కడే వచ్చేసారు. సో వెంటనే ప్రభుపాల్ వారు చూశారు. ప్రభుపాల్ వారు చూసి వెంటనే ప్రణామాలు అర్పించుకున్నాడు. సో ప్రభుపాల్ వారు చూశారనమాట, స్వామీజీ అంటే ప్రభుపాల్ వారు కొంచెం అంటే సింపుల్గా ఉన్నారనమాట. ఒకటే సింపుల్ ఒక ధోతి కట్టుకొని జస్ట్ ఒక ఉత్తరి వేసుకొని ఉన్నారు, ఇంకా కొంచెం గడ్డం కూడా ఉంది, అంతా సింపుల్గా కూర్చొని ఉన్నారు, ఇంకా నవ్వుతూ ఇంకా మంచి హెల్తీగానే కనిపించారనమాట. సో వెంటనే కీర్తానంద స్వామి కూడా చూపిస్తూ, ఆయన సన్యాసి దండ చూపిస్తూ ఆయన కూడా ఆయనకి స్వాగతం పలికారు. సో అచ్యుతానంద ప్రభు అంటారనమాట, ఇక్కడ స్వామీజీ బృందావనంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే చాలా సింపుల్ లైఫ్ అనమాట జీవిస్తున్నారు. ఒక నార్మల్ ఒక బృందావన వ్రజవాసిలాగా జీవిస్తున్నారు ప్రభుపాల్ వారు. ఆ పెద్ద ఇస్కాన్ సంస్థకు ఒక గురువుగా అక్కడేమి ఆ హోదాతో ఆయన కనిపించట్లేదు. ఒక సింపుల్ వ్రజవాసిలాగా సింపుల్గా ఒక చిన్న రూమ్లో ఉంటున్నారనమాట. అక్కడ వెరాండాలో కూర్చునేవారు ప్రభుపాల్ వారు, అక్కడ చేతులు కడుక్కునేవారు. వెంటనే అక్కడ ఎన్నో ఈగలు దోమలు అన్నీ వచ్చేసేవన్నమాట. సో ఈ కీర్తానంద ప్రభు అంటే కీర్తానంద స్వామి ఇప్పుడు ఇంకా అచ్యుతానంద ప్రభు ఇద్దరికి కూడా ఈ ఈగలతో చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. కానీ ప్రభుపాల్ వారు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నార్మల్గా అక్కడే కూర్చొని అలాగే హాయిగా ఉండేవారు అనమాట. సో కీర్తానంద ప్రభు ఇంకా కీర్తానంద స్వామి ఇంకా అచ్యుతానంద ప్రభు ఇద్దరు కూడా స్వామీజీ మన ప్రభుపాల్ వారు సాధారణ వ్యక్తి కాదు, ఇలా కనిపిస్తున్నారు. ఒక నార్మల్ వేరే ఇక్కడ చాలామంది బృందావనంలో బాబాజీలు స్వామీజీలు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు, అలాగే కనిపిస్తున్నారు చూడ్డానికి.
సింపుల్గా ఉన్నాడు, కానీ ఈయన చాలా స్పెషల్ ప్రభుపాల్ వారు. ఇలాంటి ప్రభుపాల్ వారు లాంటి వారు మొత్తం బృందావనంలో వెతికినా మనకు దొరకరు అని వాళ్ళకి అనిపించింది. ముఖ్యంగా ఈ రాధా దామోదర్ మందిరంలో ఉన్న దీనికి అధ్యక్షులు అంటే ప్రొపరేటరు, ఆయన పేరు వచ్చేసి గౌరచంద్ గోస్వామి. తప్పకుండా ఆయనలాగా మాత్రం కాదు అని అనుకున్నారంట. ఎందుకు అంటే ఒకసారి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి అక్కడ విగ్రహాలని దర్శించుకుంటున్నప్పుడు ఈ గౌరచంద్ గోస్వామి వచ్చేసి, మీకు ఏ విగ్రహం బాగా నచ్చింది? ఎందుకంటే అక్కడ మీరు చూస్తే రాధా దామోదర్ మందిరంలో మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే చూడండి, గమనించండి. సో రాధా దామోదర్ మందిరంలో రాధా దామోదర్ విగ్రహంతో పాటు ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయి, రాధాకృష్ణ విగ్రహాలు. సో ఆయన చూసి మీకు ఏ విగ్రహం నచ్చింది అని అడిగితే వెంటనే అచ్యుతానంద ప్రభు అన్నాడు, మాకు అన్నీ బాగా నచ్చాయి విగ్రహాలు అని. సో వెంటనే అతను చూసి, అంటే ఆ గౌరచంద్ గోస్వామి చూసి, అక్కడ లాస్ట్ చూసారా ఆ విగ్రహం కృష్ణుడిది, ఆయన ఆపుతున్నాడు ఎవరో జనరల్ చౌదరితో. వాళ్ళకి అర్థం కాదు. సరే అనేసి వెంటనే వెళ్ళి ప్రభుపాల్ వారు అడుగుదాం ఏమంటున్నాడు ఆయన, దీని అర్థం ఏంటో అని వెళ్ళి ప్రభుపాల్ వారు అడిగితే ప్రభుపాల్ వారు అంటారు, చూడండి వీళ్ళు క్యాస్ట్ గోస్వామిస్. అంటే వీళ్ళు టైటిల్లో ఇప్పుడు గౌరచంద్ గోస్వామి అని పేరుంది, గోస్వామి అని, కానీ వీళ్ళందరూ ఎలా గోస్వాములు అంటే వంశపారపరంగా వచ్చిన గోస్వాములు. మన ఆచార్యులైన జీవ గోస్వామి పాద్ ఇక్కడ ముందు ఇవన్నీ చూసుకునేవారు, మందిరాన్ని, ఎన్నో మందిరాలని చూసుకున్నారు ఇక్కడ ఉన్న బృందావనంలో. అప్పుడు ఎన్నో మందిరాలు ఉండేవి, ఇంకా ప్రతి మందిరానికి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క మందిరం ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు అన్ని విగ్రహాలు ఒకే మందిరంలో, కానీ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క మందిరము, ఇంకా ఎంతో స్థలము, సంపత్తి, ధనము ఉండేవి. సో తర్వాత మన ఆచార్యులు కొంతమంది గృహస్థు భక్తులకి ఈ మందిర అధ్యక్షత అంటే చూసుకోవడానికి, భగవంతుడిని ఆరాధించుకోవడానికి, పూజారి సేవకు వాళ్ళని నియమించి ఇదంతా సంపత్తిని కూడా సంరక్షించడానికి వాళ్ళ సంరక్షణలో వదిలేశారు. సో తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ సంతానం, సో ఎన్నో జనరేషన్స్ ఇప్పుడు అయిపోయాయి. సో ఆ సంతానం వాళ్ళు ఈ యొక్క మందిర పర్యవేక్షణ ఇవన్నీ చూస్తున్నారు, భగవంతుని ఆరాధిస్తున్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితికి వచ్చేసినాయి మందిరాలన్నీ కూడా మీరు చూస్తే బృందావనంలో. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో సంపద ఉండేది, ముందు స్థలాలు ఉండేవి, అవన్నీ కూడా అమ్మేశారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క సంసారాలని పోషించుకోవడానికి. వీళ్ళకి ఏంటంటే ఈ మందిరాలు భగవంతుడు వారి జీవనాన్ని గడుపుకోవడానికి వాళ్ళకు ఉపాధి అన్నమాట, భగవంతుడిని ఆరాధించుకోవడం, ఇక్కడ పూజారి సేవగా ఇవన్నీ సంరక్షించడం. సో అందుకనే ఇప్పుడు ముందు జరుగుతున్నట్టుగా వైభవంగా భగవంతుడి యొక్క ఆరాధన పూజ కూడా జరగట్లేదు, తగ్గిపోయింది. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అందుకే చెప్పారనమాట, ఇది పరిస్థితి, వీళ్ళు గోస్వామి అని పేరుంది, కానీ వీళ్ళది వంశపారపరంగా వచ్చిన వీళ్ళు గోస్వాములు అని. సో ఈ విధంగా వాళ్ళకి అర్థమైందనమాట. ఇప్పుడు మెల్లిమెల్లిగా చూస్తున్నారు, అక్కడ రకరకాల వ్యక్తులు ఉన్నారు, బృందావనంలో రకరకాల వ్యక్తులు వస్తున్నారు ప్రభుపాల్ ద్వారా కలవడానికి, అందరినీ చూస్తున్నారు. అక్కడ ఒక సరోజిని అనే ఒక చాలా వయస్సైన వృద్ధురాలు కూడా వచ్చేదనమాట, విధవరాలు. ఆమె మొత్తం శరీరం హెడ్ అంతా కూడా బాల్డ్ అనమాట, జుట్టు కూడా లేదు, కొంచెం శిఖ ఉండదు అంతే. ఆమె ప్రతిరోజు ప్రభుపాల్ వారి యొక్క కిచెన్ అంతా క్లీన్ చేసి ప్రభుపాల్ వారి వస్త్రాలు కూడా వాష్ చేసేదన్నమాట, ఉతికేసేదన్నమాట. ఇంకొకరు అతను వచ్చేవాడు, ఇంకొకతను అక్కడ టెంపుల్లో తిరిగేవాడు, ఆయన పేరు వచ్చేసి పంచుదాస్ గోస్వామి. ఆయన వచ్చేసి ఈ గౌరచంద్ గోస్వామి యొక్క పుత్రుడు అనమాట. ఆయన ఎప్పుడు పాన్ నములుతూ ఉండేవాడు, ఎప్పుడు అలా సిల్క్ ధోతి వేసుకొని ఒక రెడ్ బార్డర్ సిల్క్ ధోతి వేసుకొని తిరుగుతూ ఉండేవాడు అనమాట, పాన్ నములుతూ. ఇంకొకతను ఒక చాలా వయసైన బాబాజీ వచ్చేవాడు, రాత్రిపూట వచ్చి ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఇంకా ప్రభుపాల్ వారికి అంటే స్వామీజీకి శాండిల్వుడ్ పేస్ట్, గంధపు చెక్క యొక్క పేస్ట్ ఇచ్చేవాడు అనమాట. ఇంకా ఎవరు కలవడానికి వచ్చేవారంటే వనమాలి కవిరాజ్, ఈయన ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. ఈయన వచ్చేవాడు, ఇంకా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు ప్రభుపాల్ వారితో రెగ్యులర్గా కూర్చొని. ఇంకా ఆయన దగ్గర ఎన్నో ఔషధాల యొక్క బాటిల్స్ ఉండేవన్నమాట, ఇంకా అంటే ఆయుర్వేదిక్ ఔషధాలవి. ఇంకా ఒక పండితుడు కూడా వచ్చేవాడు అక్కడ, ఆయన నెక్లెస్, డైమండ్ రింగ్స్ ఉండేవి ఆయనకి. ఈ విధంగా రకరకాల వ్యక్తులు వచ్చి ప్రభుపాల్ వారిని కలిసేవారు. వీళ్ళందరూ కూడా బ్రజవాసులు, బృందావనంలో ఉండేవారు. కానీ వీళ్ళందరూ చూస్తారు, ఎంతోమందిని మేము చూస్తున్నాం, కానీ స్వామీజీ అంటే ప్రభుపాల్ వారి లాగా ఎవ్వరూ లేరు.
సో అందుకనే ఒక విధంగా కీర్తానంద ప్రభు అనుకున్నారు, కీర్తానంద స్వామి అనుకున్నారు, అరే బృందావనం అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కృష్ణ భక్తులు అందరూ స్వామీజీలాగా ఉంటారేమో అని. కానీ ఇప్పుడు మరి ఆ ప్రతి ఒక్కరు స్వామీజీలాగా లేరని కొంచెం నిరుత్సాహపడ్డారు. కానీ ఒక విషయం నాకు అర్థమైంది, స్వామీజీ ఒక్కరే మమ్మల్ని మార్గదర్శనం చేయగలరు, ఆయన ఒక్కరేనే మాకు సరైన గురువు, మాకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలరు భక్తి మార్గంలో అని ఆయనకి ఇంకా బాగా గట్టి నమ్మకం పెరిగిపోయిందనమాట. సో అందుకని ఈ విధంగా కొంచెం కీర్తానంద స్వామి, అచ్యుతానంద ప్రభు వీళ్ళ కొంచెం వ్రజవాసులు అంటే అందరు ముందు స్వామీజీలాగానే ఉంటారనుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది రకరకాలు ఉన్నారు అని. కొంచెం వాళ్ళు అంతగా స్వామీజీలాగా వాళ్ళు చూడట్లేదు వాళ్ళని. ఇంకా వాళ్ళు కూడా వ్రజవాసులు కూడా కొంతమంది వీళ్ళు అమెరికా వాళ్ళు సాధువులు, మరి ఏం సాధువులు అని కొంతమంది కొంచెం డౌట్స్ ఉండేవన్నమాట అలా. కానీ అందరూ కూడా ప్రభుపాల్ వారిని మాత్రం అందరికీ ఎంతో సమ్మానపూర్వకంగా ఆయనతో పాటు వ్యవహరించేవారు, ఎంతో ప్రీతిపూర్వకంగా. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ప్రభుపాల్ వారు నడుచుకుంటూ వెళ్తుంటే వెంటనే దండవత్ మహారాజ్ అని కూడా పలికేవారు ఆయనతో. సో ఈ విధంగా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇప్పుడు ఇద్దరు శిష్యులు ఉన్నారు, కీర్తానంద స్వామి, అచ్యుతానంద ప్రభుని. ఇద్దరిని తీసుకొని ఇప్పుడు బోన్ మహారాజ్ స్వామి బోన్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ ఇన్స్టిట్యూట్కి రిక్షా తీసుకొని రిక్షాలో వెళ్ళారనమాట. సో ప్రభుపాల్ వారు చెప్పారనమాట అచ్యుతానంద ప్రభుకి వెళ్ళేటప్పుడు దారిలో, ఈయన స్వామి బోన్ మహారాజు ఈ యొక్క ఇన్స్టిట్యూటు స్టార్ట్ చేశారు, కాలేజీ వైష్ణవ స్టడీస్ అంటే వైష్ణవులు అన్ని వైష్ణవ సిద్ధాంతం చదువుకోవడానికి. కానీ ఆయనకు ఆగ్రా యూనివర్సిటీ నుంచి అనుమోదితం చేయాల్సి వచ్చిందనమాట, అఫిలియేషన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆయనకి ఎక్కువ డబ్బులు సంపాదన రావట్లేదు. సో కానీ ఇప్పుడు చాలా సంపాదిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ కాలేజు ఒక ఆర్డినరీ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆర్డినరీ కాలేజు, డిగ్రీ కాలేజ్ లాగా అయిపోయింది, దీనికి ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక విలువ లేదు ఇందులో అని చెప్పారన్నమాట ప్రభుపాల్ గారు. సో ఫైనల్గా ప్రభుపాల్ గారు తన శిష్యులతో బోన్ మహారాజ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. మళ్ళీ బోన్ మహారాజ్ని కలిశారు ఆయన ఆఫీస్లో. వెంటనే బోన్ మహారాజ్ చెప్పేశారనమాట, నేను మీకు స్పష్టంగా చెప్పేస్తున్నాను, మీరు అడిగారు, నేను మీకు ఏమాత్రం కూడా సహాయం, ఇలా స్థలం దానం చేయడం అనే సహాయం నేను చేయలేను, ఏ స్థలము నేను మీకు ఇవ్వలేను మీరు మీ యొక్క కార్యాల కోసం. కాకపోతే మీ యొక్క శిష్యులు మాత్రం ఇక్కడికి రావచ్చు, ఇక్కడ చదువుకోవచ్చు మా ఇన్స్టిట్యూట్లో. సో ఇంకా కావాలంటే అచ్యుతానంద ప్రభు వచ్చారు కదా, ఈయన ఫస్ట్ స్టూడెంట్గా జాయిన్ కూడా అవ్వచ్చని ఆయన సూచించారనమాట. సరే అనేసి ఇప్పుడు క్లాస్ రూమ్ కూడా తీసుకువెళ్ళారు స్వామి బోన్ మహారాజు. సో క్లాస్ రూమ్కి తీసుకువెళ్ళారు, మామూలుగా సంస్కృతం క్లాస్కి, సంస్కృత్ నేర్చుకునే క్లాస్కి. సో మామూలుగా పండితులు, బ్రాహ్మణులు, బ్రహ్మచారిలు ఉండవలసిన క్లాసులో ఇప్పుడు ప్రభుపాల్ వారు ఊహించినట్టుగానే, ప్రభుపాల్ వారి శిష్యులు ఊహించినట్టుగానే అక్కడ ఎవరున్నారంటే సాధారణమైన యువకులందరూ గడ్డాలు మీసాలతోని, ఇంకా యువతులందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట క్లాసులో. సో ప్రభుపాల్ వారు వెళ్ళారు, లెక్చర్ ఇచ్చారు, వాళ్ళకి ప్రవచనం ఇచ్చారు. తర్వాత కీర్తానంద ప్రభు చెప్పారు హరే కృష్ణ రికార్డు ప్లే చేయమని. కీర్తానంద ప్రభు రికార్డు ప్లే చేశారు, కానీ కొన్ని క్షణాలకే బోన్ మహారాజ్ అన్నారు ఆపేసే అని చెప్పారు. కానీ కీర్తానంద ప్రభు చూశారు ప్రభుపాల్ వారు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనేసి అలాగే కంటిన్యూ చేసేసారు. సో అచ్యుతానంద ప్రభు అక్కడంతా కొంచెం చుట్టుపక్కలంతా తిరిగి ఆ వాతావరణాన్ని చూసి అతనికి అర్థమైపోయింది, ఇది ఒక సాధారణమైన కాలేజీ స్కూలు, ఇక్కడ వచ్చి నాకు అంతగా ఉండాలని అనిపించట్లేదు. సో సంస్కృతం నేను నేర్చుకోవాలనుకుంటే అక్కడే రాధా దామోదర్ మందిరంలో నేర్చుకుంటే బెస్ట్, అప్పుడైతే మంచిది, ఈ కాలేజీలో చదవడం వేస్ట్ అనుకున్నాడు అతను. ప్రభుపాల్ వారు కూడా చూశారనమాట, ఆయనకు అనిపించింది కూడా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బోన్ మహారాజ్తో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పేశాడు, బోన్ మహారాజ్ నేను మీకు మీ అమెరికాని హౌస్ కట్టుకోవడానికి నేను స్థలము అదే అలాంటి ఏ సహాయం చేయను అనేసి ఖచ్చితంగా. సో ప్రభుపాల్ వారు ఇంకొకటి విషయం గమనించింది ఏంటంటే, ఇతని ఇద్దరు శిష్యులు ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక రోగం అనమాట, అంటే ముఖ్యంగా కడుపు బాధ, డిసెంట్రీ, ఏదో ఒక శారీరక సమస్యతో అంటే బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడున్న బృందావనం యొక్క వాతావరణము, ఆహారం ఇవన్నీ వాళ్ళకి కొంచెం పడట్లేదు అనుకోండి. సో ప్రభుపాల్ వారు చూసారనమాట, ఎప్పుడు స్టమక్ ప్రాబ్లం అనేసి అచ్యుతానంద ప్రభు లేకపోతే కీర్తానంద స్వామి ఎప్పుడు లూజ్ మోషన్ అని ఉంటుంది వీళ్ళకి అనేసి ప్రభుపాల్ వారు లెటర్ రాశారనమాట రూపానుగ ప్రభుకి న్యూయార్క్లో. ఇక్కడేమో నేను బృందావనంలో అమెరికన్ హౌస్ కట్టాలనుకుంటున్నాను, కానేసి కాకపోతే నాకు కొంచెం డౌట్ వస్తుంది,
ఇక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మీరు ఉండగలరా అని. ఎందుకంటే వీళ్ళిద్దరిని చూస్తున్నాను నేను, ఎప్పుడు ఏదో ఒక సమస్య వీళ్ళకి శారీరకంగా అస్వస్థతకు లోనవుతున్నారు. అందుకని ఇది అమెరికా వాళ్ళకి ఇక్కడ బృందావనంలో వచ్చి ఉండి చదువుకోవడం అనేది నాకు తెలిసి చాలా ఒక పెద్ద తపస్య కావచ్చు. మరి ఎంతమందికి ఇది కుదురుతుందో లేదో నాకు తెలీదు అని రాశారనమాట. అంతేకాకుండా ఇక్కడ కీర్తానంద స్వామి, అచ్యుతానంద ప్రభు ఇద్దరికి కూడా అంతగా నచ్చలేదు ఈ ఇన్స్టిట్యూట్. సో ప్రభుపాల్ వారికి కూడా అంతగా పెద్దగా ఏం నచ్చలేదు. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీరు ఇక్కడే ఉండండి రాధా దామోదర్ మందిరంలో, ఒక సైకిల్ తీసుకోండి, సైకిల్ తీసుకొని అక్కడికి వెళ్ళి సంస్కృతం క్లాస్ అది అటెండ్ అయ్యి నేర్చుకొని వచ్చేసేయండి అని చెప్పేవారు. కానీ అక్కడ ఎప్పుడు నివసించకండి, అక్కడ ఎప్పుడు ఉండకండి పర్మనెంట్ కానీ చెప్పారు. సో ఇంకా మెల్లిగా ఏంటంటే ఈ అమెరికన్ హౌస్ ఇక్కడ కట్టాలి అనే దాని మీద ప్రభుపాల్ వారికి ఆసక్తి తగ్గిపోయింది. ఇంకా ఆశ కూడా ఇంకా వదులుకున్నారు, దాని ప్రయత్నం కూడా మానేశారనుకోండి. ఇప్పుడు కుదరదు, ఇంకా కొంచెం సమయం పడుతుంది, మేబీ ఇంకా కొంచెం సమయం తర్వాత అమెరికా శిష్యుల కోసం ఇక్కడ మనము ఏదైనా శిక్షణా కేంద్రం వ్యవస్థ చేయవచ్చు భవిష్యత్తులో అని ప్రభుపాల్ వారు ఇప్పటికీ ఆ ఆలోచనని పక్కన పెట్టేశారు. సో ప్రభుపాల్ వారు అలాగే తన ఔషధాలు తీసుకుంటున్నారు, మసాజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బృందావనంలో ఈ వేడికి ప్రభుపాల్ వారు మంచి కోలుకుంటున్నారనమాట. సో అతను సెప్టెంబర్ కల్లా ప్రభుపాల్ వారు చెప్పేశారనమాట, నేను 90% ఫిట్ ఈ అమెరికాకి వెళ్ళడానికి, నా ప్రకారం అక్టోబర్ ఎండ్ కల్లా నేను మొత్తం ఫిట్ అయిపోతాను అమెరికాకి బయలుదేరడానికి. సో ఆ సమయంలో ప్రభుపాల్ వారికి ఒక ఉత్తరం వచ్చిందనమాట. అక్కడ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఆహ్వానం వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ నవద్వీప్ నుంచి. నవద్వీప్లో ఒక ఆశ్రమం ఉంది, ఆయన గురు భ్రాతది, ఆయన ఎంతో ప్రభుపాల్ వారికి ప్రియమిత్రుడు బిఆర్ శ్రీధర్ స్వామి మహారాజ్. సో బిఆర్ శ్రీధర్ మహారాజ్ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది. స్వామీజీ ప్రభుపాల్ వారిని పిలిచారు, మీరు ఇండియాకి వచ్చారు భారతదేశానికి, మీరు తప్పకుండా మా ఆశ్రమానికి విచ్చేయండి, కార్తీక మాసం వస్తుంది, ఒక నెల రోజులు ఇక్కడే కార్తీక మాసం నాతో పాటే గడపండి ఇక్కడ మా ఆశ్రమంలో. ఇక్కడ మాకు నా వ్యాస పూజ కూడా జరగబోతుంది, సో మీరు అక్కడ కూడా ఆ వ్యాస పూజలో కూడా పాల్గొనవచ్చు అనేసి ప్రభుపాల్ వారిని ఆహ్వానించారు. ప్రభుపాల్ వారికి కూడా మంచి ఐడియా అనిపించింది, ఎందుకంటే నవద్వీప్ ధామ్ అక్కడ వెళ్ళొచ్చు, ఎందుకంటే చైతన్య మహాప్రభు అక్కడే జన్మించారు, అవతరించారు, ఇంకా ఎన్నో సంవత్సరాలు అక్కడ గడిపారు, ఎన్నో లీలలు చేశారు, ఇంకా అలాగే తన యొక్క గురు భ్రాత వీళ్ళందరూ కలిసినట్టు కూడా ఉంటుంది అనేసి ప్రభుపాల్ వారు అనుకున్నారు. సరే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ ఏమైనా ప్రింటింగ్, మన బుక్స్ ప్రింటింగ్కి ఏమైనా ప్రయత్నాలు చేద్దాము, వీలవుతుందేమో చూసుకొని అక్కడ నుంచి కలకత్తా నుంచి నవద్వీప్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు ప్రభుపాల్ వారు. అచ్యుతానంద ప్రభు అడుగుతాడు స్వామీజీని, స్వామీజీ మరి మీరు కలకత్తాకి వెళ్ళిపోతే మరి నేనేం చేయాలి, నేను ఎక్కడ ఉండాలి, ఇక్కడనే ఉండాలా అని అడుగుతారు. సో ప్రభుపాల్ వారు అంటారు, నీకు చైతన్య మహాప్రభువుల యొక్క జన్మస్థలం చూడాలని లేదా అని. సో ప్రభుపాల్ వారు అడిగితే అచ్యుతానంద ప్రభు అంటాడు, నేను చూడాలనుకుంటున్నాను, మరి నాతో పాటు వచ్చేసే నువ్వు కూడా అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో నెక్స్ట్ ఇంకా అచ్యుతానంద ప్రభు, కీర్తానంద స్వామి, ప్రభుపాల్ వారు తర్వాత అక్కడ నుంచి బృందావనం నుంచి ఢిల్లీకి వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చిప్పివాడ మందిరంలో చేరుకుంటారు ఆ రూమ్లో. ఇప్పుడు ఢిల్లీలో ఇక్కడ హాట్ ఉందన్నమాట టెంపరేచరు. అక్కడ బృందావనంలో ఏంటంటే మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది, ఇంకా ఎంతో చెట్లు, ఎంతో మందిరాలు, కీర్తనలు, ప్రతి చోట భక్తులు, ఒక వాతావరణం అంతా బాగుండేది. కానీ ఇక్కడ ఢిల్లీలో మొత్తం సిటీ వాతావరణం, ఇంకా చాలా వేడి ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే 2 గంటలు మాత్రమే నీళ్ళు వస్తాయి పొద్దున, అప్పుడే ఆ నీళ్ళు నల్లా వచ్చినప్పుడు, ట్యాప్ వచ్చినప్పుడు నీళ్ళు 2 గంటల్లోనే వాళ్ళు వాళ్ళ దగ్గర పాత్రలు ఉన్నాయో, జగ్గు ఉందో, మగ్గు ఉందో అన్నిట్లో పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. దాంతోనే రోజంతా ఇంకా నీళ్ళతోనే అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేసుకోవాలి. సో వీళ్ళందరికీ కొంచెం వీళ్ళిద్దరికీ ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. ఇంకొక మంగూస్ తిరిగేదన్నమాట ఆ బిల్డింగ్లో బాగా. సో అచ్యుతానంద ప్రభు అడిగారు ప్రభుపాల్ వారిని, ఈ మంగూసు పాముల్ని తింటుందా అని. ప్రభుపాల్ వారిని పాముల్ని తింటుంది, చెత్త తింటుంది, ఏదోదో తింటుంది అది అని ప్రభుపాల్ వారు ఏమాత్రం దాని గురించి పెద్దగా వరి అవ్వకుండా, ఇంకా అంత వేడి ఉన్నా కానీ ఏ వాతావరణం ఉన్నా, పక్కన రూమ్లలో కొంతమంది సంగీతం నేర్చుకుంటున్నారనమాట యువకులు. ఆ యువకులు ఏంటంటే గిటార్ వాయించడం, పెద్దగా శబ్దాలు చేయడం, గానం చేయడం చేసినా కానీ ప్రభుపాల్ వారు సహిస్తూ అక్కడే ఉన్నారనమాట, ప్రశాంతంగా అక్కడ ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరు కొంచెం డిస్టర్బ్గా అనిపించింది అనమాట. సో అక్కడ ఉన్నప్పుడు అలా శ్రీకృష్ణ పండిత్ ఆయనకు ప్రభుపాల్ వారు అంటే చాలా గౌరవం, మంచి ఆదరణ. సో ఆయన వచ్చి ప్రభుపాల్ వారు ఎంతో ప్రశంసించారు, మీరు చాలా మంచి కార్యం చేశారు, మన యొక్క సంస్కృతి, మన యొక్క ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మీరు విదేశాల్లోకి వెళ్ళి అమెరికాలో ప్రచారం చేసి అక్కడ భక్తులుగా మార్చారు.
సో నాకెంతో ఆనందంగా ఉంది. మీకోసం నేను ఇక్కడ కూడా ఒక హిందూ సొసైటీ ఉంది, అంటే మన హిందూ సొసైటీకి ఆయన యాక్టివ్ సెక్రటరీ అనమాట. సో నేను ఇక్కడ మీకోసం ఒక మంచి లెక్చర్ ఆయోజన చేస్తాను అనేసి దగ్గరలో ఉన్న గౌరీశంకర్ టెంపుల్, చాలా ఫేమస్ మందిరం అక్కడ, శివుడి మందిరం గౌరీశంకర్ టెంపుల్, దాంట్లో ప్రభుపాల్ వారి కోసం ఒకటి లెక్చర్ అరేంజ్ చేస్తారనమాట. సో ప్రభుపాల్ వారు సరే నేను వెళ్తానని స్వీకరిస్తాడు. సో ప్రభుపాల్ వారు అచ్యుతానంద ప్రభుని తీసుకొని వెళ్తారు. సో అప్పటికి కీర్తానంద ప్రభు అమెరికాకి వెళ్ళిపోయారు తిరిగి. ముందే చెప్పారు కదా ప్రభుపాల్ వారికి అమెరికాకి వెళ్ళి అక్కడ ప్రచారం ముందుకు తీసుకెళ్ళాలని. సో కీర్తానంద స్వామి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓన్లీ అచ్యుతానంద ప్రభు మాత్రమే ప్రభుపాల్ వారితో ఉన్నారనమాట. సో అక్కడ గౌరీశంకర్ మందిరానికి వెళ్తారు. అక్కడ చూస్తారు ముఖ్యమైన విగ్రహం శివుడిది, శివుడి ఆలయం. కానీ శివుడి ఆలయం కాకుండా అక్కడ మిగతా ఎన్నో దేవి దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా దర్శిస్తారు. అక్కడ రాముడిది, దుర్గాదేవి, కాళీదేవి, రాధాకృష్ణ, హనుమాన్ అందరి విగ్రహాలు, అన్ని మందిరాలు ఉన్నాయి లోపల, పెద్దది టెంపుల్. సో ప్రభుపాల్ వారు అన్ని విగ్రహాలు దర్శించుకుంటారు, చూస్తారు. అచ్యుతానంద ప్రభు అనుకుంటారు, ఏంటి ఇది, ఇవన్నీ వీళ్ళందరూ ప్రభుపాల్ వారు మనకు చెప్పినట్టే దేవీ దేవతలను అందరూ, చాలామంది ఇక్కడ ఎన్నో దేవీ దేవతలను ఆరాధిస్తూ ఉంటారు భారతదేశంలో. ఇప్పుడు ఆయన దర్శించుకుంటాడు, చూస్తున్నాడు. ముందు ఆయనకి మాయావాది గురించి అక్కడే అర్థమైపోయింది. అమెరికాలో కొంతమంది మాయావాది యోగా గురువులు చూశాడు, కానీ ఇక్కడ దేవీ దేవతల ఆరాధన ఇక్కడ చూస్తున్నారనమాట. తర్వాత ప్రభుపాల్ వారిని ఒక హాల్ తీసుకొచ్చారు. ఆ హాల్లో ప్రభుపాల్ వారు 1 గంట సేపు ప్రవచనం ఇచ్చారనమాట. హిందీలో ఇచ్చారు ప్రవచనము. సో ఇంకా ప్రభుపాల్ వారు అక్కడ రాధాకృష్ణ మందిరం కూడా ఉంది లోపల, అది చూపించి అచ్యుతానంద ప్రభు చెప్పారు, చూడు కృష్ణుడు జస్ట్ ఫ్లూట్ వాయిస్తున్నారు, మిగతా అందరూ దేవతలు ఏవో అస్త్రశస్త్రాలతో ఉన్నారు. సో వాళ్ళు ఏవో కార్యాలు చేయాలి. సో కృష్ణుడు మాత్రం ఆయనకి ఏమీ వేరే కార్యం లేదు, ఫ్లూట్ వాయించడమే, ఆయనతో పాటు రాధారాణి ఉంది. సో ఈయన అసలైన అందరికన్నా పరమ భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనేసి ప్రభుపాల్ వారు తెలియజేస్తారు అచ్యుతానంద ప్రభుకి. సో బేసికలీ ఏంటంటే ప్రభుపాల్ వారు అక్కడ క్లాస్ ఇచ్చిన తర్వాత, ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ ఇంకొకరు యోగి కూడా ఉంటారనమాట. చూసి అడుగుతాడు అచ్యుతానంద ప్రభు, ఎవరు ఈయన అని. ఈయన చూస్తే నాకు శాంటా క్లాస్ గుర్తొస్తున్నాడు అని. సో ప్రభుపాల్ వారు అంటే ఆయన ఏదో యోగిలే అనేసి పెద్ద పట్టించుకోరు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు లెక్చర్ ఇచ్చేసి తిరిగి వచ్చేస్తారు తన చిప్పివాడ మందిరానికి కూడా. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ తిరిగి వచ్చిన తర్వాత ఎంతోమంది కూడా అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న వాళ్ళు వచ్చి ప్రభుపాల్ వారు కలిసేవారు. కొంతమంది గంటల కొద్దీ మాట్లాడేవారు ఆయనతో హిందీలో. సో స్వామీజీ అంటే అచ్యుతానంద ప్రభుకి తెలిసేది కాదు, ఎవరు వీళ్ళందరూ, ఎందుకు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని. ప్రభుపాల్ వారు అడిగితే వాళ్ళందరూ నా మిత్రులు అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఒకతను అడిగితే, ఒకతను వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడితే ప్రభుపాల్ వారు అడిగితే అతను నా మిత్రుడు అని చెప్తారు ప్రభుపాల్ వారు. సో ఇలా ఎంతోమంది వచ్చేవాళ్ళు ప్రభుపాల్ వారు. కొంతమంది డొనేషన్స్ తీసుకొచ్చేవారు, కొంతమంది వస్త్రాలు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు కొంతమంది ఫలాలు తీసుకొచ్చేవారు, కొంతమంది ఏంటంటే టిఫిన్లో కెరియర్లో ప్రసాదం కూడా తీసుకొచ్చేవారు ప్రభుపాల్ వారి కోసం. సో అలా ప్రభుపాల్ వారు అందరితో మాట్లాడేవారు. గౌరీశంకర్ మందిరంలో అక్కడ ప్రభుపాల్ వారు ప్రవచనం విన్న తర్వాత ఒక మధ్య వయస్సు స్త్రీ, ఆమెకు బాగా ప్రేరణ కలిగి ప్రభుపాల్ వారు ఆఫీస్కి చిప్పివాడలో ఉన్న మందిరంలో ఉన్న ఆఫీస్కి వచ్చి ప్రభుపాల్ వారు అడుగుతుంది, నాకు మీ దగ్గర దీక్ష తీసుకోవాలనుకుంటున్నానని. సరే అనేసి ప్రభుపాల్ వారు ఆమెతో మాట్లాడిన తర్వాత ఒక చిన్న యజ్ఞం ఆయోజన చేసి ఆమెకు దీక్ష ఇచ్చి ముకుంద దాసి అని ఆమెకు పేరు కూడా పెడతారు, నామకరణం చేస్తారు. దాని తర్వాత ఆమె ప్రతిరోజు ప్రభుపాల్ వారి రూమ్కి వచ్చి మొత్తం క్లీన్ చేసేది రూము. ఇంకా ఒకసారి చూసింది ఆయన ప్రభుపాల్ వారి శాండిల్స్ చాలా పాతగా అయిపోయాయనేసి తెలుసుకొని ఆమె కొత్త శాండిల్స్ కూడా ప్రభుపాల్ వారి వుడెన్ శాండిల్స్ కొత్తవి కూడా తీసుకొచ్చి పెట్టింది అన్నమాట. సో అలా అక్కడ జరుగుతుంది. కానీ అందులో ఒక్కతను అక్కడ అంటే ప్రభుపాల్ వారు ఉన్న ఏరియాలో ఆ బిల్డింగ్లో ఒకతను ప్రభుపాల్ వారి సెక్రటరీగా పనిచేసేవాడు అనమాట. చాలా సంవత్సరాల నుంచి ప్రభుపాల్ కింద ఉన్నాడు. ప్రభుపాల్ వారికి ఏంటంటే డౌట్ అతని మీద, ఎందుకంటే చాలా రోజుల క్రిందట ఒకసారి కూడా 2,000 రూపాయలు ప్రభుపాల్ వారి దగ్గర నుంచి దొంగిలించినట్టు ప్రభుపాల్ వారికి సందేహం. ఆయన మెయిల్ బాక్స్ నుంచి ఏంటంటే ముఖ్యంగా ఈయన సెక్రటరీగా పనిచేస్తున్నాడు. సో అక్కడ కానీ ప్రభుపాల్ వారి మెయిల్ బాక్స్ ఉంటుంది. ప్రభుపాల్ వారికి ఎంతోమంది ఎక్కడి నుంచో డొనేషన్ కానీ విరాళాలు కానీ పంపించేవారు. ఇంకా చాలా పత్రాలు కూడా వచ్చేవి. ప్రభుపాల్ వారికి అన్ని పత్రాలు అందేవి, కానీ విరాళాలు అందేవి కావన్నమాట. విరాళాలు మాత్రం కనిపించేవి కాదు. ఆ పత్రంలో రాసి ఉంటే మేము విరాళం పంపించాము
కొరియా పతనంతో పాటు అని, కానీ విరాళం కనిపించేది కాదు. సో ప్రభుపాల్ వారికి చాలా డౌట్ ఉండేది. సో ఇప్పుడు తన శిష్యులు కూడా అక్కడ నుంచి విదేశాల నుంచి కూడా, అంటే అమెరికా నుంచి కూడా పంపిస్తున్నారు, లెటర్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళు పంపించారు, మేము డబ్బులు పంపించామని, కానీ డబ్బులు కనిపించట్లేదు. సో దాని తర్వాత ఈ 2 నెలల్లో కూడా ప్రభుపాల్ వారు చూసారు, నా శిష్యులు పంపించిన డబ్బులు కూడా నాకు రావట్లేదు, ముందు కూడా ఇలాగే డబ్బులు మాయమైపోయేవి అనేసి ఈ వ్యక్తే తీసుకున్నట్టున్నాడు అని. ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం తాగుబోతు అనమాట, బాగా మందు కూడా తాగేవాడు. సో ప్రభుపాల్ వారికి ఇతని మీద డౌట్ ఉండేది. సో ఒకరోజు ప్రభుపాల్ వారు అడిగారనమాట అతన్ని, ఎందుకంటే తన శిష్యులు పంపించిన డబ్బులు రావట్లేదు అనేసి. మెయిల్ బాక్స్ యొక్క తాళం చెవి ఎక్కడుంది అని ఈయన అడిగాడు. చంద్రశేఖర్, ఈయన పేరు చంద్రశేఖర్ని అడిగితే చంద్రశేఖర్ అప్పటికి బాగా తాగున్నాడు అనమాట. నాకు తెలిసి మీ దగ్గర ఉన్నట్టుంది, లేకపోతే ఆ శ్రీకృష్ణ పండిత్ దగ్గర ఉండొచ్చు అని అనేసరికి అచ్యుతానంద ప్రభుకు బాగా కోపం వచ్చేసింది. ఏంటి ఇతను ఇలా తాగేసి ఇలా మాట్లాడుతున్నాడు, పోలీసు వాడిని తీసుకొచ్చి పోలీసు వాడికి అప్పచెప్తే అప్పుడు సరిగ్గా విషయాలు చెప్తాడు అనేసి అంటాడనమాట. సో ప్రభుపాల్ వరకు అంటారు, స్వామీజీ మనం పోలీసు వాడికి కంప్లైంట్ చేద్దామని. ప్రభుపాల్ వదిలేస్తుంది, అవసరం లేదు, ఇతను మనం క్షమించేద్దామని ప్రభుపాల్ వారు వదిలేస్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అచ్యుతానంద ప్రభుని తీసుకొని బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తారనమాట. ఇంకా కొంచెం అమెరికా కరెన్సీ ఉంది ప్రభుపాల్ వారి దగ్గర, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇండియన్ కరెన్సీకి. సో అక్కడ వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ దగ్గర, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంట్రన్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు ప్రభుపాల్ వారిని చూసి, స్వామీజీ అచ్యుతానంద ప్రభు ఇద్దరిని సాధువు ఇలా అంటే కషాయ వస్త్రాల్లో చూసేసి, వీళ్ళు బిచ్చగాళ్ళేమో అడుక్కోవడానికి వస్తున్నారేమో అనేసి లోపలికి రానియకుండా అడ్డుకుంటారనమాట. సో ప్రభుపాల్ వెంటనే ఆయన మస్తు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి అతను హిందీలోనే అతని పైన అరిసేస్తారు ప్రభుపాల్ వారు గట్టిగా. ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నేను నా అకౌంట్ ఉంది ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో, నన్ను ఎందుకు ఆపుతున్నావు, సెక్యూరిటీ గార్డ్ అయ్యుండి నువ్వు బయట నుంచి అని గట్టిగా మాట్లాడేసరికి సరే అనేసి ఆ సెక్యూరిటీ గార్డ్ లోపలికి అనుమతిస్తారు ప్రభుపాల్ వారు వెళ్ళడానికి. సో వెంటనే ప్రభుపాల్ వారు మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, నేను ఒక సాధువునైతే నన్ను ఒక బిచ్చగాడిగా చూస్తారా మీరు, ఒక సాధువు అంటే మీరు అలా వ్యవహరిస్తారా ఒక సాధువులతో, నాకు అమెరికాలో నేను సంస్థను స్థాపించాను, మీ యొక్క బ్యాంకులో నాకు అకౌంట్ ఉంది, సో మీ సెక్యూరిటీ గార్డ్ నాతో ఎలా వ్యవహరించారని చెప్తే వెంటనే మేనేజర్ వెళ్ళేసి ఆయన ప్రభుపాల్ వారికి క్షమాపణ అడిగేసి సెక్యూరిటీ గార్డ్ని మందలిస్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారితో ఎలా జరుగుతున్నాయని విషయాలు, ప్రభుపాల్ వారు అచ్యుతానంద ప్రభుతో ఉన్నారు. సో అచ్యుతానంద ప్రభుపాల్ వారు చూపిద్దాం అనుకున్నారు, మన భారతదేశంలో భారతీయ సంస్కృతిలో ఎన్ని రకరకాల వంటకాలు ఉంటాయి. సో మనం కృష్ణ భావనామృతంలో ఎన్నో రకాల వంటకాలు ఉంటాయి. ఈ కృష్ణ భావనామృతం అనేది డ్రై కాదనమాట, చాలా వెరైటీ ఉంటుంది, రకరకాల పదార్థాలు మనం వండుకోవచ్చు అని. సో అచ్యుతానంద ప్రభు చెప్తారు, అచ్యుతానంద్ నువ్వు వెళ్ళి కావాలంటే చూడు, దగ్గరలోనే ఒక రెస్టారెంట్ చెప్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు 10 రూపాయల స్వీట్స్ 10 రూపాయల నమ్కీన్ తీసుకొనిరా, నీకు అర్థమవుతుంది రుచి చూస్తే ఎన్ని రకాల వెరైటీ ఉందో అని. సో అచ్యుతానంద్ అనుకుంటాడు, నాకేమో ఆకలి లేదు, అంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ కడుపు సమస్యతో బాధపడుతున్నాడు, సో ఇంక నాకు తినేయాలని ఉద్దేశం కూడా లేదు. సరే అనేసి వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో చూసేసి వచ్చేసి స్వామీజీ నేను అంటే ప్రభుపాద్ నేను తినలేదు, రుచి చూడలేదు కానీ చూశాను అంటే, సర్లే చూసినా నువ్వు చూసావు కదా ఎన్ని వెరైటీ ఉందో. సో ఇలా మన భారతీయ సంస్కృతిలో ఈ కృష్ణ భావనంతో ఎన్నో వెరైటీస్ మనం ఉంటాయి ఆహారం తినడానికి. సో ఇది డ్రై కాదు అని చెప్తారనమాట. సో తర్వాత అక్కడ ఢిల్లీకి ఇంకొక అమెరికన్ డిసైపుల్ శిష్యుడు హేట్ యాష్బరీ నుంచి రామానుజ అని పేరు ఆయనకి, అంటే ప్రభుపాల్ వారు దీక్ష ఇచ్చారు వచ్చే ముందు ఆయనకి. సో రామానుజ అనే ఒక శిష్యుడు కూడా చేరుకుంటాడు ఢిల్లీకి. సో అతనికి ఏంటంటే అతను ఇంకా వచ్చాడు, అతనికి ఒక నల్ల గడ్డం ఉంటుందన్నమాట. ప్రభుపాద్ ఒకటి నచ్చదు ఆయనకు, కొంచెం చెప్పినా కానీ అతను ఆ నల్లగడ్డాన్ని మొత్తం తీసేయడు. ఇంకా చేతిలో ఎప్పుడు ఒకటి టిబెటియన్ బుద్ధిజం బుక్ పెట్టుకొని తిరిగేవాడు. సో ప్రభుపాల్ వారికి అనిపించింది ఇంకా అతను కొంచెం ఫిక్స్ అవ్వలేదు అనేసి భక్తిలో, మన కృష్ణ భావనామృతంలో. ఎనీవే తో ప్రభుపాల్ వారు ఇట్లా వీళ్ళందరితో తీసుకొని ఇలాంటి శిష్యుల్ని తీసుకొని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఢిల్లీకి వచ్చిన ఒక ముఖ్యమైన కార్యక్రమం దేనికంటే మనం చర్చించుకున్నాము, భగవద్గీతను ప్రింటింగ్ చేయడానికి, ఇంకా ముందు భాగవతం కూడా ప్రింటింగ్ చేయడానికి ఆయన వెతుకుతున్నారు, ఎవరు ప్రింటింగ్ చేస్తారని. సో ఇక్కడ మిస్టర్ సేట్ దాల్మియా దగ్గరికి వెళ్ళారని, ఢిల్లీలో ఒక పెద్ద వ్యాపారవేత్త.
ఆయన దగ్గరికి వెళ్ళేసి మాట్లాడతారు, ఇలా నేను ప్రచురించాలనుకుంటున్నాను కొన్ని పుస్తకాలు భారతదేశంలో అంటే, ఆ దాల్మియా ఆయన బాగానే స్వాగతం పలుకుతారు, మాట్లాడతారు. కానీ ఆయనకు ఒక ప్రభుపాల్ వారికి ఒక ఆశ్వాసన ఇవ్వరు, నేను తప్పకుండా మీ ప్రింట్ చేస్తానని మాత్రం అతను ప్రామిస్ చేయడు. సో ప్రభుపాల్ వారికి అనిపిస్తుంది ఈయన అంత సీరియస్ లేడనేసి ప్రభుపాల్ వారు ఆయన యొక్క సెక్రటరీ అయిన హిత్ సరణ్ శర్మతో మాట్లాడతారు. మీకు గుర్తుందనుకుంటాం, వీళ్ళ గురించి మనం స్టార్టింగ్లో కూడా చర్చించుకున్నాం ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారి దాల్మియా యొక్క సెక్రటరీతో మాట్లాడి, ఎందుకంటే దాల్మియా సెక్రటరీ అయిన హిత్ సరణ్ శర్మ, మిస్టర్ శర్మ ఆయన హనుమాన్ ప్రసాద్ పొద్దార్ ఎవరైతే గీతా ప్రెస్ కంపెనీ యొక్క అధినేత, ఆయనతో మంచి సంబంధం ఉంది ఆయనకి. సో అందుకని శిల ప్రభుపాల్ ద్వారా అడుగుతారనమాట, సో ఆ గీతా ప్రెస్ ద్వారా కానీ ఎలాగైనా సరే ఈ యొక్క శ్రీమద్ భాగవతం భగవద్గీత ప్రచురించడం సంభవమేనా అని. ఎందుకంటే వీళ్ళు ముందు హనుమాన్ ప్రసాద్ పొద్దార్ వీళ్ళందరూ కూడా ముందు సహాయం చేశారు మొదటి వాల్యూమ్ శ్రీమద్ భాగవతం పబ్లిష్ అవ్వడానికి. సో ప్రభుపాల్ ద్వారా అలా అడిగితే హిత్ సరణ్ శర్మ అంటారు, నేను మొన్నే గీతోపనిషత్ హిందీలో నేను ఒకటి పబ్లిష్ చేయించాను చూడండి అని. సో ప్రభుపాల్ వారు అంటారు, నేను అడుగుతున్న విషయం గురించి ఏంటంటే స్వామీజీ అది కుదరకపోవచ్చు, ఎందుకంటే మీరు మీ పుస్తకాలు చాలా పెద్ద పెద్ద వాల్యూము, అంత పుస్తకాలు అన్ని గణము ప్రచురించడం కుదరదేమో అని చెప్తారనమాట. ఆయన ప్రభుపాల్ వారు సరే ఎలాగో అలాగా ఇతనితో మనం ఇంకో మార్గంలో ఆలోచించి ప్రచురించాలని ఆలోచిస్తున్నారు, ప్రభుపాల్ ఆలోచించారు. సో దాని తర్వాత అక్టోబర్ 11వ రోజు ప్రభుపాల్ వారు బ్రహ్మానందపురకు రాస్తారనమాట. ఇంకా ఎన్ని రోజులు మనం వేచి ఉండాలి, మన పుస్తకాలు ప్రచురణ జరగాలి, ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది, ఎన్ని రోజుల నుంచి మనం ఆలోచిస్తున్నాము ఎక్కడ ప్రచురిద్దాము, ఎవరు పబ్లిష్ చేస్తారు పుస్తకాలు అనేసి. నేను ఇక్కడ ఒక్కడినే ఉన్నప్పుడు ఢిల్లీలో నేను ఒక్కడినే ఒంటరిగా శ్రీమద్ భాగవతం 3 వాల్యూమ్స్ నేను ప్రచురించాను. దాని తర్వాత ఇప్పుడు 2000 గడిచింది అది పబ్లిష్ చేసిన తర్వాత. శ్రీమద్ భాగవతం ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు నేను ఇంకొక వాల్యూమ్ కూడా మేము పబ్లిష్ చేయలేకపోయాను. ఇది ఒక పెద్ద పరాజయం మనందరికీ. సో అందుకనే నేను కోరుకునేది ఏంటంటే, నీలాంటి ఒకరిద్దరన్నా మంచి శిష్యులు నాకు ఉన్నారు కనుక మీ ద్వారా నేను ఇంకా ఎన్నో వెంటనే భగవద్గీతను భాగవతాన్ని పబ్లిష్ చేద్దామనుకుంటున్నాను. ఇంకా ఎంత పుస్తకాలు మనం పబ్లిష్ చేస్తే ప్రచురిస్తే మన యొక్క ప్రచారం ముందుకు వెళ్ళడానికి, మన మిషన్ సక్సెస్ అవ్వడానికి దోహదపడతాయి. నేను ఒక చెట్టు కింద కూర్చొనైనా సరే నీలాంటి ఒకరిద్దరు శిష్యులు కూర్చొని ఇవన్నీ ప్రచురణ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. దాని ద్వారా నాకు అన్ని రకాల రోగాలు కూడా వెళ్ళిపోతాయి అలా చేస్తే అనేసి ప్రభుపాల్ వారు అంటే తన దృఢ ఇచ్చను వ్యక్తం చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి అయితే అమెరికా నుంచి శిష్యులు రాస్తున్నారు, స్వామీజీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము, మిమ్మల్ని దర్శించుకోవాలనుకుంటున్నాము, మీ హెల్త్ ఎలా ఉంది అనేసి. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఏంటంటే వెంటనే ఇండియా వదిలేయాలనుకోవట్లేదు, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అనుకుంటున్నారు అమెరికాకి ప్రభుపాల్ వారు. ప్రభుపాల్ వారు ఇక్కడ ట్రై చేస్తున్నారు, ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ యుఎస్కి వెళ్ళేది ఏంటంటే, అక్కడ యుఎస్కి వెళ్ళడానికి 2 ముఖ్యమైన లక్ష్యాలు, ఇమీడియట్ లక్ష్యాలు ఏంటంటే, ఒకటి యుఎస్లో పర్మనెంట్ వీసా, ఇంకొకటి గీతోపనిషత్ని ప్రచురించడం. సో అందుకనే ప్రభుపాల్ వారు అంటున్నారు, వాళ్ళకి రాస్తున్నారు లేఖలు, నేను తప్పకుండా తిరిగి వస్తాను అమెరికాకి, కొన్ని రోజుల తర్వాత తప్పకుండా తిరిగి వస్తాను, మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో నన్ను దర్శించుకోవాలని, నేను కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీతో కలవాలనుకుంటున్నాను, నేను తప్పకుండా వస్తాను మీ దేశానికి అనేసి ప్రభుపాల్ వారు ఆశ్వాసన ఇస్తున్నారు. నేను అక్టోబర్ 2 కల్లా నేను ఇక్కడ నుంచి బయలుదేరడానికి ప్రయత్నిస్తానని చెప్తున్నారు. దాని తర్వాత ముఖ్యంగా ఆయన చెప్తున్నారనమాట, నా ముఖ్యమైన ఇప్పుడు కోరిక ఏంటంటే వెంటనే భగవద్గీత ప్రచురణ. ఆ మ్యాక్మిలన్ వాళ్ళు చేస్తారా చేయరా ఏదో ఖచ్చితంగా చెప్పండి, నాకు పంపించండి ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఒకవేళ చేయరు అనుకుంటే పర్వాలేదు, మీరు ఆ మనుస్క్రిప్ట్ అయితే నాకు కొరియర్ చేయండి వెంటనే ఈ అడ్రస్కి, నేను ఇక్కడ ట్రై చేస్తాను ఇక్కడ ప్రచురించడానికి భారతదేశంలో. ఎందుకంటే ప్రభుపాల్ వారికి ఏంటంటే వెంటనే ఇప్పుడు ప్రచురణ జరగాలి భగవద్గీత. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు తన ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీలో. సో చాలామంది ప్రభుపాల్ వారిని కలవడానికి భారతీయులు వచ్చి కలిసేవారు. ప్రభుపాల్ వారు వాళ్ళకి అన్నీ చెప్పేవారు, అమెరికాలో దేశంలో ఏమేమి చూశారు, ఏమేమి ఉన్నాయి, ఇంకా దాని తర్వాత ఎలా అందరు హిప్పీలుగా మారిపోయారు, అమెరికాలో ఎంతోమంది కూడా హిప్పీలుగా ఎలా మారిపోయారు, వాళ్ళందరికీ ఎలా ప్రచారం చేశారు ప్రభుపాల్ వారు. కానీ వీళ్ళందరికీ సరిగ్గా అర్థం కావట్లేదు, అసలు ప్రభుపాల్ వారు ఎందుకు వెళ్ళారు అమెరికాకి అని ఇప్పుడు కూడా సరిగ్గా కొంతమందికి భారతీయులకు అర్థం కావట్లేదు.
సో అదనమాట పరిస్థితి. ఎందుకంటే ప్రభుపాల్ వారు చేసే కార్యాలు, ప్రచార కార్యక్రమాలు అప్పట్లో ఎవ్వరు ఎప్పుడు ఇలా చేయలేదు. సో చాలామంది భారతీయులకు అర్థం కావట్లేదు ప్రభుపాల్ వారు ఏం చేస్తున్నారు అని. సో అది ప్రభుపాల్ వారు తన శిష్యులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నారు. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారనమాట. అందుకనే ఈ భారతదేశంలో ఇప్పుడు కూడా జనాలు ఇంకా బాగా అర్థం చేసుకోవట్లేదు ప్రభుపాల్ వారు చేసే ప్రచారం అయిన ఆ మూమెంట్ ఏంటనేది. అందుకే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఇప్పుడు మీ దేశమే నాకు ఇల్లుగా మారిపోయింది, నా దేశమే పరాయిగా అయిపోయింది, నా శిష్యులందరూ అమెరికాలో ఉన్నారు, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు నా శిష్యులు, ఇక్కడ అంతా నా భౌతిక ఫ్రెండ్సే ఉన్నారు అనేసి ప్రభుపాల్ వారు రాస్తారన్నమాట వాళ్ళకి లేఖలు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్ని చోట్ల మన మందిరాలు ఉండాలి, తద్వారా అన్ని చోట్ల కూడా భక్తులు అవ్వాలి, అందరూ కూడా ప్రచారం చేయాలి. అన్ని మందిరాల నుంచి మనం ఎన్నో పుస్తకాలు ప్రచురణ చేసి ఇంకా ఈ విధంగా ఇది నా కోరిక అని ప్రభుపాల్ వారు వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి ప్రభుపాల్ వారికి ఎంతో ముఖ్యమైన భూమిక పోషించే అవసరం ఉంది. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు అదన్నీ తన శిష్యుల ద్వారా చేయాలనుకుంటున్నారు. అందుకే ప్రభుపాల్ వారు తన శిష్యులకు రెగ్యులర్గా ఉత్తరాలు రాస్తున్నారు. సో ఎవరైనా ప్రభుపాల్ వారు రాస్తారు. దయానంద్ ప్రభు నందరాణి మాతాజీకి వాళ్ళు ఇప్పుడు వెళ్ళేసి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజలీస్కి వెళ్ళేసి అక్కడ ఒక మందిరాన్ని స్టార్ట్ చేశారు, సెంటర్ స్టార్ట్ చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఆర్థికంగా ఏవైనా సరే వాళ్ళు ఇప్పుడు అక్కడ కొనసాగిస్తున్నారు సెంటరు. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆ విషయం తెలుసుకొని వాళ్ళు సెంటర్ నడుపుతున్నారు అక్కడ అనేసి ప్రభుపాల్ వారు వెంటనే రాస్తారు, మీరు ఎప్పుడైనా ఏ శిష్యుడైనా ఎక్కడైనా ఒక సెంటర్ ఓపెన్ చేశారంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది అనేసి. సో ప్రభుపాల్ వారు బోస్టన్లో ఉన్న సత్స్వరూప్ మహారాజ్ కంటే అప్పుడు ప్రభు ఆయన కూడా రాస్తారు, మీరు అక్కడ ఇప్పుడు కొత్త స్టోర్ ఫ్రంట్ తీసుకొని సెంటర్ స్టార్ట్ చేసి అక్కడ బోస్టన్ యూనివర్సిటీ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అంటే స్టూడెంట్స్ అందరికి కూడా నువ్వు ప్రచారం చేస్తున్నావు, చాలా మంచిది. ఒకవేళ యువత స్టూడెంట్ కమ్యూనిటీ చదువుకునే యువత వాళ్ళందరూ కనుక మన ఈ కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తే వారి ద్వారా మనం కృష్ణ భావనామృతాన్ని సంపూర్ణ విశ్వవ్యాప్తంగా స్థాపించేయచ్చు, ప్రచారం చేసేయచ్చు అని కూడా ఆయనకి సత్స్వరూప్ మహారాజ్కి రాస్తారు. సత్స్వరూప్ మహారాజ్ రాస్తారు, అరే నేను మీ ఉత్తరాన్ని చూశాను, నేను స్టోర్ ఫ్రంట్ ఓపెన్ చేయగానే మీ ఉత్తరం కనిపించింది, నాకు ఎలా అనిపించింది అంటే మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి నాకు మార్గదర్శనం చేస్తున్నట్టు అనిపించింది స్వామీజీ అని ప్రత్యుత్తరం రాస్తారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు అంటారన్నమాట. సో ఈ విధంగా మనం ప్రచారం చేస్తే అప్పుడు ఈ స్టూడెంట్ కమ్యూనిటీ ద్వారా చైతన్య మహాప్రభు యొక్క ఏ అయితే ఉద్దేశం ఉందో ప్రతి గ్రామము నగరాది గ్రామంలో ఈ భగవద్నామ ప్రచారం, హరినామ ప్రచారం అనేది అప్పుడే సంభవం అవుతుంది, అలా సంభవం అవ్వచ్చు అని ప్రభుపాల్ వారు రాస్తారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అందరికీ ఉత్సాహాన్ని, ప్రేరణను, మార్గదర్శనాన్ని తన ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నారు తన శిష్యులకి. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు రాస్తున్నారన్నమాట, నాకు ఇప్పుడు 90% నా హెల్త్ ఓకే అయిపోయింది. సో 2 రోజుల నుంచి నేను అన్ని రకాల కార్యాలు నా పనులు నేనే చేసుకుంటున్నాను, ఇంకా టైపింగ్ వర్క్ కూడా చేస్తున్నాను, అన్నీ చేసుకోగలుగుతున్నాను ఎక్స్పెరిమెంట్గా. సో నాకు మొత్తం ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను సంపూర్ణంగా నా ఇప్పుడు శరీరం కోలుకున్నాను అనేసి. సో నేను తప్పకుండా తొందరలోనే అక్కడ చేరుకుంటాను అమెరికాకి అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. సో న్యూ మెక్సికోలో ఉన్న సుబలకి ఆయనకు రాస్తారు, ప్రభుపాల్ వారు సుబల ప్రభుకి ఆయనకు రాస్తారు, నేను అక్కడికి రాబోతున్నాను తప్పకుండా మీ యొక్క దేశానికి, నవంబర్లో వచ్చే అవకాశం ఉంది మీ యొక్క దేశానికి నేను, అందుకనే డిసెంబర్ 1st వీక్లో నువ్వు అక్కడ నా కోసం ఏవో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నావు కాబట్టి టీవీ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు కనుక డిసెంబర్ 1st వీక్లో నువ్వు అరేంజ్ చెయ్యి. అలాగే జనార్దన్కి మాంట్రియల్లో ఆయనకు కలిగిన సందేహాలు, సంశయాల్ని క్లియర్ చేస్తూ ప్రభుపాల్ వారు లేఖలు తెలియజేస్తారు, ఆయనకి ప్రోత్సాహనిస్తారు. అలాగే రామకి కూడా ఆయన లేఖలో రాస్తారు, నువ్వు భగవద్ దర్శనాన్ని చాలా బాగా ప్రచురిస్తున్నావు, వితరణ చేస్తున్నావు, నీ వల్లనే భగవద్ దర్శనం కొనసాగుతుంది మ్యాగజీను అని ఆయనకు కూడా ప్రోత్సాహం పంపించారు ప్రభుపాల్ వారి లేఖల ద్వారా. తర్వాత అక్టోబర్ 9వ తారీఖున ప్రభుపాల్ వారు నిశ్చయించుకొని ఇంకా వదిలేశారు అక్కడ నుంచి, అంటే ఢిల్లీ నుంచి బయలుదేరి కలకత్తాకి వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళే ముందు అక్కడ శ్రీకృష్ణ పండిత్తో మాట్లాడాలనుకున్నారు ఒక విషయం, కానీ ఆయన లేని కారణంగా ఆయన కోసం ఒక జవాబు అంటే ఉత్తరం రాసి అక్కడే వదిలేశారు. సో ఆ ఉత్తరంలో ఏం రాశారంటే, శ్రీకృష్ణ పండిత్కి నేను ఢిల్లీలో నాకు ఒక హెడ్ క్వార్టర్ కావాలి, ఒక ప్లేస్ కావాలి ప్రచారం చేయడానికి, ఇక్కడ నుంచి మన బుక్స్ని పబ్లిష్ చేయడానికి, ప్రచురణ చేసి వితరణ చేయడానికి. సో ఈ యొక్క రాధాకృష్ణ మందిరాన్ని కనుక మీరు నాకు ఇస్తే నేను కొనుక్కోవాలనుకుంటున్నాను చిప్పివాడలో ఈ మందిరాన్ని
ఒకవేళ అది కుదరకపోతే కనీసం నేనున్న రూమ్ అయితే నాకు ఫార్మల్గా అగ్రిమెంట్ రాసి ఇచ్చేయండి, నేను ఇది రెంట్కైనా ఎలాగైనా దీన్ని నేను సెంటర్గా చేసి ఉపయోగించుకోవాలనుకుంటున్నాను భవిష్యత్తులో కూడా. సో ఇది ఏదైనా వీలైతే నాకు కబురు పెట్టండి. నేను ఇప్పుడు కలకత్తా నుంచి నేను ఢిల్లీకి వస్తాను, లేకపోతే నేను ఢిల్లీకి రాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మిస్టర్ డాల్మియా సేట్ ఆల్రెడీ నాకు ప్రామిస్ చేశారు, టికెట్ అరేంజ్ చేస్తానని. సో ఆయన టికెట్ ద్వారా నేను డైరెక్ట్గా కలకత్తా నుంచి అమెరికాకు వెళ్ళిపోతాను అనేసి ప్రభుపాల్ వారు, అంటే ఆయన ఫ్యూచర్ ప్లాన్ రాసేసి కృష్ణ పండిత్ కోసం అక్కడ లేఖ పెట్టేసి ప్రభుపాల్ వారు కలకత్తాకి బయలుదేరిపోయారంట. సో మరి తర్వాత ఏం జరిగింది, ప్రభుపాల్ వారు ఎక్కడ వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏమేం జరిగాయి అనే విషయాలు మనము వచ్చే అధ్యాయంలో చూస్తాము, వచ్చే ఎపిసోడ్లో. సో అప్పటి వరకు సెలవు. ఇక్కడ కూడా మాకు కరెంట్ పోయింది. సో ఎనీవేస్ చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాద్కి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, అండ్ ఆల్సో శిల ప్రభుపాద్ లీలామృతం కి జై. మీ అందరి భక్తులకి జై, సమవేత గౌర భక్త బృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.